సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలక పరిణామాల్ని, కొత్త ఆవిష్కరణల్ని ప్రతి వారం మేము ముందుంచేటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం 90వ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగినటువంటి కీలకమైన పరిణామాల గురించి అండ్ ఈ 1-2 వీక్స్ లో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, రక్షణ రంగ నిపుణులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్ లో ఫస్ట్ అంశంగా మనము సిరీస్ ఆఫ్ టెస్ట్ జరిగాయి డిఆర్డిఓ అండ్ డిఎల్ పరిధిలో. వాళ్ళు చేసినటువంటి సిరీస్ ఆఫ్ టెస్ట్ గురించి మనం మాట్లాడదాం సార్. ఈ 1-2 వీక్స్ లో జరిగినటువంటి అంశాలు: లాంగ్ రేంజ్ హైపర్సానిక్ యాంటీ షిప్ మిసైల్ టెస్ట్ ఒకవైపు, 2 అగ్ని అప్డేటెడ్ వర్షన్ టెస్ట్, ఇంకోవైపు స్క్రామ్ జెట్ కంబషన్ టెస్ట్, అటు తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్. ఇవన్నీ కూడా అద్భుతంగా పరీక్షలు విజయవంతమయ్యాయి. సో ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సానిక్ యాంటీషిప్ మిసైల్ టెస్ట్ వివరాలు తెలియజేస్తారు. అసలు గత వారం 10 రోజుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగాయంటే ఈ టెస్ట్ మనం నిజంగా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎన్ని టెస్ట్ అంటే ఎంత లైనప్స్ ఉన్నాయి, ఎన్ని టెస్ట్లు లైనప్ చేసింది మన డిఆర్డిఓను, తర్వాత మన రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఈ ల్యాబొరేటరీస్ అన్ని. నిజంగా మనం ఆశ్చర్యపోతాం. ఫస్ట్ తీసుకుంటే కనుక మనకు లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సానిక్ మిసైల్. సో హైపర్సానిక్ మిసైల్ ఈరోజు 3 దేశాల దగ్గర ఉంది ఆ టెక్నాలజీ. 3 కూడా ఆపరేషనల్, ఓన్లీ రష్యా దగ్గర ఆపరేషనల్ అయి ఉంది. మనకు చైనాలోను అమెరికాలోను డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళు డిఎఫ్ సిరీస్లో కొన్ని హైపర్సానిక్ అని చెప్తోంది చైనా, కానీ అది నిజంగా ఆపరేషన్లా కాదా ప్రశ్ననే. అమెరికా ఇంతవరకు 100% దాన్ని అచీవ్ చేయలేకపోయింది. అటువంటిది భారతదేశం ఈరోజు దాన్ని ఎన్నో హైపర్సానిక్ మిసైల్లో కూడా మల్టిపుల్ వర్షన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది మనం ఫస్ట్ డెమాన్స్ట్రేట్ చేసి. తర్వాత ఇది సెకండ్ టెస్ట్. ఇది యాంటీ షిప్ లాంగ్ రేంజ్ మిసైల్. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చైనాకు సంబంధించిన షిప్పులు ఇండియన్ ఓషన్ రీజన్లో వచ్చి వాళ్ళు కనుక గస్తీ తిరుగుతుంటే మనం ల్యాండ్ బేస్డ్ ఎక్కడో విశాఖపట్నమో చెన్నైయో ఇక్కడి నుంచి మనం కొట్టామంటే హైపర్సానిక్ మిసైల్ దాన్ని టేక్ డౌన్ చేయొచ్చు. సో అటువంటి టెస్ట్ని మనం చేసాము, చాలా సక్సెస్ఫుల్గా చేసాము. లాంగ్ రేంజ్ హైపర్సానిక్ మిసైల్, లాంగ్ రేంజ్ మిసైల్స్ చాలా ఉన్నాయి మనకి, యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈవెన్ బ్రహ్మోస్ కూడా ఫస్ట్ ఒరిజినల్ బ్రహ్మోస్ వర్షన్ వాజ్ యాంటీ షిప్. మనకు రష్యా మనకి ఇచ్చింది యాంటీ షిప్ ఇచ్చింది. దాన్ని మనం జుగాడు చేసి దాన్ని అది చేసి ఇది చేసి కింద మీద చేసి దాన్ని ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్ ఎన్నో చేసాం. దాన్ని ఎన్నో వర్షన్స్ తీసుకొచ్చాం. సబ్మరీన్ వర్షన్ తీసుకొస్తున్నాము, ఎన్నో వర్షన్స్ తీసుకొచ్చాం. కానీ ఇది హైపర్సానిక్ మిసైల్. హైపర్సానిక్ మిసైల్ అంటే కనీసం అంటే మ్యాక్ 5 అండ్ అబౌవ్ స్పీడ్ వెళ్ళేటువంటి మిసైల్ హైపర్సానిక్ మిసైల్ అంటారు. అది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారని చెప్పారు. అఫ్ కోర్స్ దీని రేంజ్ అవన్నీ క్లాసిఫైడ్ ఉంటాయి ప్రస్తుతానికి, ఎందుకంటే అది ఇంకా ఇండక్షన్ అవ్వలేదు. ఇది సెకండ్ టెస్ట్ జరిగింది. ఇది అందరి ఎస్టిమేషన్ ఏంటంటే బహుశా 2000-2500 కిలోమీటర్ల దూరంలో కొట్టగలుగుతుంది అని. ఎందుకంటే హైపర్సానిక్ స్పీడ్లో వెళ్ళేది మనకి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ దాకా వెళ్ళలేదు. కొన్ని 5000 కిలోమీటర్లు, 6000 కిలోమీటర్లు వెళ్ళడం చాలా చాలా కష్టం. 2000 కిలోమీటర్లు దాన్ని సస్టైన్ చేయాలంటే కనుక దానికి కావాల్సిన ఎనర్జీ, దానికి కావాల్సిన థ్రస్ట్, దానికి కావాల్సిన బూస్టరు, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ప్రపంచంలో 3 దేశాలకు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత నీష్ టెక్నాలజీ. అది మనం అచీవ్ చేయగలిగాం. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం చేసాము, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ పారామీటర్స్ అన్ని టెస్ట్ చేస్తే కనుక అది వ్యాలిడేట్ అయినాయి. అందుకని ఇది ఒక మేజర్ సక్సెస్ మనకు. దానికి ఇంకా పేరు పెట్టలేదు, బహుశా రాబోయే రోజు దానికి ఏం పేరు పెడతారో మనం చూడాలి. ఈ డెమాన్స్ట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫోర్సెస్కి వాళ్ళు చూపిస్తారు వాళ్ళ దీని పారామీటర్స్ సంబంధించి దానికి అడిషన్స్, దాంట్లో చేంజెస్ ఇవన్నీ కూడా అడుగుతారు వాళ్ళు. ప్రోటోకాల్స్ సంబంధించిన అడిగిన తర్వాత అవన్నీ అయిన తర్వాత దెన్ ఫైనల్ ప్రోటోటైప్ వస్తుంది, దెన్ ఇండక్షన్కి వస్తుంది. సో ప్రస్తుతానికి అది ఒక మేజర్ అచీవ్మెంట్ మనకు. ఒక టెస్ట్లో సెకండ్ టెస్ట్ కూడా సక్సెస్ఫుల్గా మనం కొట్టగలిగాం. మనం 2 కీలకంగా మనకు అగ్ని సిరీస్లో ఎంఐఆర్వి టెస్ట్ గతంలోనే చేసాం ఒకసారి, బట్ మళ్ళీ దాన్ని రీవాలిడేట్ చేసాం. ఇది ఈసారి ఏమైందంటే అందరూ ఫోటోలు కూడా తీశారు, ఫోటోలు వీడియోలు తీశారు.
ఒడిశా కోస్ట్ నుంచి, ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి కూడా చాలా మంది ఫోటోలు వీడియోలు తీశారు. అది ఒక నోటం ఇష్యూ చేశారు. అగైన్ మన ప్రేక్షకులకు నోటం ఏంటో చెప్పక్కర్లేదు అనుకుంటాను. నోటీస్ టు ఎయిర్మెన్ మనం ఇష్యూ చేశాము. అది ఒక 4,000 నుంచి 5,000 కిలోమీటర్ వరకు మనం ఇష్యూ చేశాము. కానీ ఇది 3,200-3,300 కిలోమీటర్స్ వరకే వెళ్ళింది. నార్మల్గా మనకు అగ్ని 5 మన దగ్గర ఉన్నటువంటి ఇండక్ట్ అయినటువంటి అగ్ని 5 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అది మనకి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ క్లాసిఫైడ్ ఉంటుంది. మనకు చెప్పరు వాళ్ళు. 5,000 అని కొన్ని దగ్గర ఉంటుంది, 8,000 అని కొన్ని దగ్గర ఉంటుంది, రఫ్లీ ఆ రేంజ్లో ఉంటుంది. ఈ టెస్ట్ చాలా వైడ్ రేంజ్లో, MIRV అంటే తెలుసు కదా, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. దాని పేరులోనే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక మిసైల్ వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ దాటుతుంది. అట్మాస్ఫియర్ దాటి మళ్ళీ భూమి కక్షలోకి వచ్చినప్పుడు అది మల్టిపుల్ మిసైల్స్ని లాంచ్ చేస్తుంది, ఒకటి కాదు. ఆ రాకెట్ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ ఫేజ్ బూస్టర్ అయిపోయిన తర్వాత దాంట్లో ఈసారి 3 టార్గెట్ చేశారు. బట్ దాంట్లో 10 మిసైల్స్ దాకా పెట్టచ్చు. మల్టిపుల్ మిసైల్స్ దాని నుంచి డిస్బర్స్ అవుతాయి. కాబట్టి శత్రువుకి దీన్ని షూట్ డౌన్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఒక మిసైల్ వస్తోంది, మనకు ఇక్కడికి అట్మాస్ఫియర్లోకి దాటి వెళ్ళిపోయింది, స్పేస్లోకి వెళ్ళింది, కిందికి వస్తోంది, దీన్ని టార్గెట్ చేద్దామని ప్లాన్ చేసేసరికి 10 కింద స్ప్లిట్ అయిపోతుంది. దేనిని టార్గెట్ చేస్తాం మనం? అండ్ అప్పటికి హైపర్సానిక్ స్పీడ్ పట్టుకుంటుంది. హైపర్సానిక్ స్పీడ్ పట్టుకున్నప్పుడు ఏ మిసైల్ అయినా కానీ కూడా మనకు టర్మినల్ స్టేజెస్లో అంటారు, అంటే ఇంకా పడిపోయే ముందర హైపర్సానిక్ స్పీడ్ వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి హైపర్సానిక్ స్పీడ్ని ఎలా వీళ్ళు ఛేదించగలరు? అది 10 మిసైల్స్ వస్తే ఎలా ఛేదించగలరు? అది డిఫరెంట్ ఏరియాస్లో కొట్టగలరు. సో 3,240 ఆడ్ కిలోమీటర్స్ దూరంలో మల్టిపుల్ టార్గెట్స్ని సైమల్టేనియస్గా ఛేదించాము, టెస్ట్ చేశాము. దీంట్లో చాలా డిస్కషన్స్ ఉన్నాయి. కొన్ని మన న్యూస్ అవుట్లెట్లు చూస్తే కనుక అగ్ని 6 టెస్ట్ చేసింది భారతదేశం అని చెప్పి రాసేసారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కింద. DRDO ఎక్కడ కూడా ఇది అగ్ని 6 అని చెప్పలేదు. అగ్ని 6 రెడీ అని చెప్పేసి మనకు DRDO చైర్మన్ ఆయన చెప్పారు. కానీ దాంట్లో ఆయన చెప్పిన కీలకం ఏంటంటే ఇది పొలిటికల్ డెసిషన్కి వదిలేస్తున్నామన్నారు. ఎందుకంటే అగ్ని 6 అనేది ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్, ఇట్స్ నాట్ అ మిలిటరీ డెసిషన్. అగ్ని 6 అన్నది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అవుతుంది. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే కనుక 10,000 కిలోమీటర్ల పై చిలుకు, 10 నుంచి 15,000 కిలోమీటర్ల మధ్యలో వెళ్తుంది. 10 నుంచి 15,000 కిలోమీటర్లు మనకు శత్రువులు లేరు. మనకు చైనాని కవర్ చేయాలంటే మనకు 5 నుంచి 6,000 కిలోమీటర్లు చాలు మనకి. పాకిస్తాన్ అది కూడా అక్కర్లేదు మనకి. అగ్ని 1, అగ్ని 2 చాలు మనకి పాకిస్తాన్ని కవర్ చేయడానికి. అగ్ని 5 అనేది చైనాని కవర్ చేయడానికి చాలు. అంతకంటే ఎక్కువ పెట్టామంటే కనుక మనం అమెరికాని థ్రెటన్ చేస్తున్నామా, యూరోప్ని థ్రెటన్ చేస్తున్నామా? కాబట్టి ఇది పొలిటికల్ డెసిషన్. అటువంటిది నిజంగా మనకు కావాలా? ఇవన్నీ కూడా పొలిటికల్ డెసిషన్. అలాగే మనం కనుక అమెరికా లాగా మనకు స్థావరాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుకుంటే అక్కడి నుంచి ఫైర్ చేయడానికి కావాల్స్తే అగ్ని 6 అవసరం. అగ్ని 6 టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, కానీ అఫీషియల్గా భారత ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. అగ్ని 6 మేము చేస్తున్నామని చెప్పలేదు. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే అగ్ని 5నే దాని యొక్క సుపీరియర్ వర్షన్ టెస్ట్ అయింది అని అర్థం చేసుకోవాలి. ఓకే సార్, అయితే ఇప్పుడు ICBM గురించే కదా ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో మొన్న ఈవెన్ తులసి గబాడ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించే కదా. సో పాకిస్తాన్ ఆల్రెడీ దాన్ని టెస్ట్ చేసిందా లేకపోతే ఏంటి? అంటే వాడేం టెస్ట్ చేయలేదు, చైనా ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉంది అని ప్రకటించడం కదా లేననేది. వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 7,000-8,000 కిలోమీటర్, 6,000 to 7,000 కిలోమీటర్ కొట్టగలిగింది ఉంది అని చెప్పి చెప్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు. ఎక్కడ టెస్ట్ జరిగిన పాపాలు లేవు, దాఖలాలు లేవు, మనకు అది తెలియదు. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. తులసి గబాడ్ ఆ రిపోర్ట్ కూడా ఇచ్చింది. మన దగ్గర కూడా క్యాపబిలిటీ ఉంది, రైట్? మనకి ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర. అగ్ని 5 ఎప్పుడో ఇండక్ట్ దగ్గర, కానీ ఇది ICBM కాదు, ఇది మీడియం కాంటినెంటల్ ఇంటరిమ్ రేంజ్ మీడియం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సో మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇంటర్ కాంటినెంటల్ సరికి మనకి ఏషియా నుంచి అమెరికా దాకా కొట్టగలం, యూరోప్ దాకా కొట్టగలం. అటువంటిది మనం పెట్టుకోలేదు, స్ట్రాటజీగా పెట్టుకోలేదు. పెట్టుకోవడం పెద్ద ఇష్యూ కాదు అసలు. అగ్ని 5 మన దగ్గర ఉందంటే అగ్ని 6 ఆటోమేటిక్గా ఉన్నట్లే. ఎందుకంటే దాన్ని ఇంకో బూస్టర్ ఒకటి పెట్టాలి అంతే. ఇది 2 స్టేజ్ రాకెట్. ఇది ఫస్ట్ స్టేజ్ వచ్చి దాన్ని థ్రస్ట్ ఇస్తుంది, ఇచ్చి మన స్పేస్ లోకి తీసుకువెళ్తుంది. సెకండ్ స్టేజ్ ఇగ్నైట్ అయ్యి దాన్ని ఫైనల్ టర్మినల్ స్టేజ్కి పుష్ చేస్తుంది. టర్మినల్ స్టేజ్ పుష్ చేసిన తర్వాత
దాంట్లో గ్లైడ్ సిస్టము, తర్వాత మన అర్త్ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తితోటి ఆ మిసైల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి దీంట్లో ఇంకా డిస్టెన్స్ ఎక్కువ కొట్టాలంటే ఇంకో అడిషనల్ ఫ్యూయల్ కావాలి మనకు, అంతే. సో 3 స్టేజ్ రాకెట్ పెట్టచ్చు మనం. 3 స్టేజ్ రాకెట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అది అగ్ని 6 ఏం కర్మ 20,000 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఆల్రెడీ ఉంది. అది పెద్ద ఇష్యూ కాదు అది. అందుకనే అది టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేశారు, మన దగ్గర ఆ కెపాసిటీ ఉంది. ఇది ఓన్లీ పొలిటికల్ డెసిషన్. అందుకని పదే చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ పొలిటికల్ డెసిషన్. ఎందుకంటే మన శత్రువులను దాటి మనం కొట్టే కెపాసిటీ మన దగ్గర ఉంది అంటే కనుక ఈరోజు తులసి గబార్డ్ పాకిస్తాన్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ మనకు కూడా ఇవ్వచ్చు. పాకిస్తాన్కి ఏంటంటే స్ట్రాటజీగా అడ్వాంటేజ్. వాళ్ళ దేశంలో వాళ్ళు చెప్పుకోవచ్చు మేము ఇజ్రాయెల్ని కొట్టగలము అని చెప్పుకోవచ్చు. వాళ్ళలో సో కాల్డ్ ఎక్స్పర్ట్స్, అనలిస్ట్ అందరూ ఏం చెప్తారంటే అసలు గాజా మీద ఇంత యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ ఈరోజు ఇజ్రాయెల్ మీద ఎందుకు ఆటమ్ బాంబ్ వేయట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తుంది. నిజంగా వాళ్ళ దగ్గర అంత డెలివరీ సిస్టమ్స్ ఉన్నాయా? శాటిలైటే లేదు వాళ్ళ దగ్గర. చైనీస్ శాటిలైట్ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు. గాజు తొడుక్కొని కూర్చొని అక్కడ ఇజ్రాయెల్ వీడిగానే అటువంటి పిచ్చి వాళ్ళని ఏం చేస్తే కనుక పాకిస్తాన్ అనే దేశం ఉండదు. వాళ్ళు మొత్తం బొంబార్డ్ చేసి పడేస్తారు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర చాలా ఉన్నాయి. ఇరాన్ అయితే వాడు న్యూక్లియర్ శక్తి కాదు కాబట్టి న్యూక్లియర్ అటాక్ చేయలేదు ఇరాన్ మీద. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ తప్పకుండా అటాక్ చేస్తుంది అక్కడ. ఒకవేళ రేడియేషన్ ఉంటే మనకు భారతదేశంలో ప్రాబ్లం వస్తుంది కానీ ఇజ్రాయెల్కి ఏం ప్రాబ్లం లేదు కదా. కాబట్టి అటువంటి పిచ్చి పనులు లేవు. కానీ బట్ ఈ ఆలోచనలు వీళ్ళకు ఉన్నాయి పాకిస్తాన్. వాళ్ళని జస్టిఫై చేసుకోవడానికి చూడు మేము ఇజ్రాయెల్ని థ్రెటన్ చేయగలుగుతున్నాము, అందుకనే మేము మీ పైసలు మీరు అందరూ గడ్డి తినండి, ఆ పైసలన్నీ మేము న్యూక్లియర్ బాంబులో లాంగ్ రేంజ్ మిసైల్స్ లో పెట్టుకుంటాము అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ దేశంలో వనరులన్నీ కొల్లగొడుతుంది వాళ్ళ ఆర్మీ. దాన్ని కొట్టడానికి నేరేటివ్ కావాలి కాబట్టి ఐసీబీఎం పెట్టుకున్నారు. మనకు అవసరం లేదు. మనకి అది పెట్టుకుంటే మనం దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మనం ఐసీబీఎం పెట్టుకోలేదు. కానీ ఈ అగ్ని 5 అన్నది అది అగ్ని 5 అగ్ని 6 చెప్పలేదు, అగ్ని సిరీస్ అని చెప్పి వదిలేశారు. డిఆర్డిఓ స్టేట్మెంట్ చూస్తే అగ్ని సిరీస్ అని చెప్పి వదిలేశారు. సో మనం అనుకోవచ్చు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు అగ్ని 5 ఏదైతే మన దగ్గర ఉందో దాంట్లో హయ్యర్ వర్షన్ తీసుకొచ్చాం మనం. అంటే దీంట్లో మనం చూస్తే కనుక ఆ వీడియోస్ చూస్తే కనుక యాక్చువల్గా అది జిగ్జాగే వెళ్తుంది. వెళ్ళింది ఇలా తిరిగి ఇలా లూప్ లాగా వెళ్ళినటువంటి వీడియోస్ మనం చూసాం. అంటే ఇది మెనూవరబిలిటీ, హైపర్సానిక్ స్పీడ్లో దీన్ని మెనూవర్ ఎలా చేయాలి. ఎందుకంటే యాంటీ మిసైల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, వాళ్ళు షూట్ డౌన్ చేయగలరు కదా. ఆ షూట్ డౌన్ చేయకుండా తప్పించుకొని కొట్టగలిగినటువంటి దాంట్లో ఫీచర్స్ అన్ని పెట్టారు. దాంట్లో మామూలుగా మిసైల్ అంత స్పీడ్లో వెళ్తుంటే కనుక టార్గెట్లో వెళ్ళి పడిపోతుంది, అంతకంటే ఏం చేయలేము. దాన్ని మెనూవర్ చేయడం, సడన్గా హైట్ దిగిపోవడం, లేదా పైకి వెళ్ళడం, మళ్ళీ దిగడం, లేదా సైడ్కి వెళ్ళడం, మళ్ళీ ఇటు రావడం, ఇలా దాన్ని ఇష్టం వచ్చినట్టు మెనూవర్ చేస్తే కనుక ఏ టార్గెట్ని కొడుతోందో వాళ్ళ యాంటీ మిసైల్ బ్యాటరీస్కి అర్థం కాదు. సో అది హైపర్ సానిక్ స్పీడ్లో వస్తుంది. ఆ స్పీడ్లో ఫస్ట్ కౌంటర్ చేయడమే చాలా నెక్స్ట్ ఇంపాసిబుల్. సెకండ్, ఇంత అన్ప్రెడిక్టబుల్ పాత్లో వెళ్తుంది అంటే దాన్ని ఎవరు గుర్తుపట్టలేని పాత్లో వెళ్తుంటే దాన్ని కనుక్కోవడం దాన్ని షూట్ డౌన్ చేయడం ఇంపాసిబుల్. అది టెస్ట్ చేసాం మనం. ఈ టెస్టులో ఈ యొక్క ఫీచర్స్ అన్ని టెస్ట్ చేసాం మనం. ఎలా ఎనిమీ రడార్స్ని తప్పించుకొని వెళ్ళగలము అన్నవన్నీ టెస్ట్ చేసాం. కానీ ఇదే సమయంలో మళ్ళీ చైనీస్ ఒక రీసెర్చ్ షిప్ అన్నది దీని ఫ్లైట్ పాత్లో నోటం ఎక్కడ ఇష్యూ చేసామో ఆ ఫ్లైట్ పాత్రలోనే వచ్చి కూర్చుంది. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు దీని మొత్తం పారామీటర్స్, దీని స్పీడు, దీని ఇగ్నిషను, దాని యొక్క లైట్, అంటే లైట్ దానికి అక్కడ వస్తున్నటువంటి లైట్ పట్టి ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ఫ్యూయల్ వాడారు కూడా అర్థమవుతుంది వాళ్ళకి. ఇది లిక్విడ్ ఫ్యూయలా సాలిడ్ ఫ్యూయలా ఇవన్నీ అర్థమవుతాయి. సో అవన్నీ కూడా వాళ్ళు వాచ్ చేశారు. వాళ్ళు చైనీస్ వాచ్ చేస్తున్నారని తెలిసి కూడా మనం ఫైర్ చేసాం. గతంలో మనం ఇవి టెస్ట్లు ఆపేసుకునేవాళ్ళం, ఈసారి ఆపలేదు, అదే పనిగా చేసాం. అంటే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం చైనాకి. మన దగ్గర ఆల్రెడీ అగ్ని 5 ఉంది, అందరికీ తెలుసు. అగ్ని 5లో నెక్స్ట్ వర్షను మెనూవరబిలిటీ, దాన్ని గ్లైడ్ చేసి దాన్ని మనకు కావాల్సిన దిశగా దాన్ని తిప్పగలిగినటువంటిది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ఎంఐఆర్వి టెక్నాలజీని మనం డెమాన్స్ట్రేట్ చేసి మళ్ళీ సెకండ్ ది నెక్స్ట్ లెవెల్లో మనం చూపించగలం అగ్ని. ఇది రెండవ మేజర్ టెస్ట్ మనకు. బట్ అది అగ్ని 6 అని డిక్లేర్ చేయలేదు, మళ్ళీ పదే చెప్తున్నాను. బట్ మన దగ్గర అగ్ని 6 కాదు కదా, అగ్ని 7 కావాల్సిన టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. దాన్ని అగ్ని 6 అనకుండా సూర్య అనే అందాము అని చెప్పేసి కూడా కొన్ని వర్షన్స్ ఉన్నాయి. కానీ అది మనకు అవసరమే లేదు. అవసరం వస్తే వీ కెన్ అసెంబ్లిటీ నో టైం. థర్డ్ బూస్టర్ పెట్టి కొట్టగలిగిన కెపాసిటీ మనకి ఈజీగా ఉంది. ఒకసారి టెక్నాలజీ ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళడమే, అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి దానికి సపరేట్ టెక్నాలజీ ఏమి లేదు, ఉన్న టెక్నాలజీలోనే అడిషనల్ థ్రస్ట్ ఇవ్వడమే, కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో అది రెండవ టెస్ట్. మూడవది చాలా కీలకంగా మన హైదరాబాద్లో డిఆర్డిఎల్ మనకు
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్. దాంట్లో ఒక టెస్ట్ జరిగింది. స్క్రామ్ జెట్ ఇంజిన్ ఉంది, ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ అని 2 ఇంజిన్స్ ఉన్నాయి. ఇవి నార్మల్గా సూపర్సానిక్ స్పీడ్ని హైపర్సానిక్ తీసుకెళ్ళగలరు. దాంట్లో కూడా స్క్రామ్ జెట్ ఇంజిన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆ స్పీడ్లో లోపల కంబషన్ ఎలా జరగాలి, ఆక్సిజన్ ఇంటేక్ ఎలా ఉండాలి, దాంట్లో మూవింగ్ పార్ట్స్ ఉంటే కనుక విరిగిపోతాయి, కరిగిపోతాయి అవన్నీ కూడా. మూవింగ్ పార్ట్స్ లేకుండా కన్జప్షన్ ఎలా జరగాలి, అది అల్టిమేట్ టెక్నాలజీ. అది ప్రపంచంలోనే భారతదేశంతో ఇంక్లూడ్ చేస్తే 4 దేశాల దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఉందేమో కానీ వాళ్ళ దగ్గర డెమాన్స్ట్రేట్ చేసినట్టు మనం ఎక్కడ చూడలేదు. రష్యా, చైనా, యుఎస్ఏ అండ్ భారతదేశం 4 దేశాల దగ్గర మాత్రమే ఉంది. దాన్ని స్క్రామ్ జెట్ ఇంజన్ని 1200 సెకండ్స్ ప్లస్ 1200 క్షణాల కంటే ఎక్కువ దీన్ని మనం ఫైర్ చేయగలిగాం. 1200 సెకండ్స్ అంటే కనుక దాన్ని 60 సెకండ్స్తో డివైడ్ చేస్తే కనుక 20 నిమిషాలు. అది 20 నిమిషాలు హైపర్సానిక్ మిజైల్ వెళ్ళిందంటే ఎక్కడ కొట్టగలదు అది? 20 మినిట్స్ జర్నీ అంటే కనుక అట్ మ్యాక్ 10, మ్యాక్ 12 స్పీడ్లో ఎక్కడ కొట్టగలదు. సో మామూలుగా హైపర్సానిక్ మిజైల్ వెళ్ళడానికి అది స్టాటిక్గా మామూలుగా ఒక దాన్ని స్టాండ్ మీద పెట్టినప్పుడు హైపర్సానిక్ స్పీడ్ పికప్ అవ్వద్దు. దాన్ని సూపర్సానిక్ స్పీడ్కి తీసుకెళ్ళడానికి ఒక బూస్టర్ కావాలి. ఫస్ట్ బూస్టర్ ఆ సూపర్సానిక్ స్పీడ్ దాకా తీసుకెళ్ళి వదిలిపెడితే అప్పుడు ఈ స్క్రామ్ జెట్ ఇగ్నైట్ అవుతుంది. స్క్రామ్ జెట్ ఇగ్నైట్ దాన్ని హైపర్సానిక్ స్పీడ్కి తీసుకెళ్తుంది. అంటే హైపర్సానిక్ స్పీడ్లో 20 మినిట్స్ ఫైర్ చేయగలిగిందంటే సూపర్సానిక్ స్పీడ్లో మన దగ్గర ఆల్రెడీ చాలా టెక్నాలజీ ఉంది. సూపర్సానిక్ స్పీడ్ ఆల్రెడీ దాన్ని 800 కిలోమీటర్లో 1000 కిలోమీటర్ల దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి హైపర్సానిక్ పికప్ అయిందంటే కనీసం అంటే 3000-4000 కిలోమీటర్ల దాకా ఈ మిజైల్ మనం ఫైర్ చేయొచ్చు. దరిద్రం అంటే 2000 కిలోమీటర్స్ 2500 కిలోమీటర్స్ దాకా హైపర్సానిక్ స్పీడ్లో మనం ఫైర్ చేయగలం. ఇది ఈ టెస్ట్ మనకు హైదరాబాద్లో జరిగిన DRDL టెస్ట్లో మనకు తేలింది. 1200 గతంలో మనం చాలా తక్కువ 1000 కంటే తక్కువ 800 సెకండ్సే మనం కొట్టగలిగాము. ఇప్పుడు 1200 సెకండ్స్ అచీవ్ చేసాము. అంటే హైపర్సానిక్ టెక్నాలజీలో ఏ లెవెల్కి వెళ్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ హైపర్సానిక్ టెక్నాలజీ కూడా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు పర్ఫెక్షన్ రాలేదు అమెరికాకి. ఈరోజు నిజంగా చెప్పాలంటే రష్యా దగ్గర మాత్రమే ఉంది. చైనా క్లెయిమ్ చేస్తాం, చైనా క్లెయిమ్ నిజంగా ఎవరు టెస్ట్ చేసిన పాపాన పోలేదు. మన దగ్గర ఉంది ఆ టెక్నాలజీ. అందుకని ఈ యొక్క స్క్రామ్ జెట్ ఇంజిన్ దాని యొక్క బర్నింగ్ ఏదైతే మనం టెస్ట్ చేసామో మేజర్ న్యూస్ ఇది. అంటే మన కెపాసిటీ ఎక్కడ దాకా వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ఈ హైపర్సానిక్ టెక్నాలజీని ఆల్మోస్ట్ అన్నిట్లో మనం వాడబోతున్నాము. రాబోయే అగ్ని సిరీస్ కావచ్చు, చాలా వాటిలో ఇది హైపర్సానిక్ పెట్టబోతున్నాం. సో ఏ పరిస్థితుల్లో కూడాను వీళ్ళ రెడార్స్ ఏవి కూడా దీన్ని డిటెక్ట్ చేయలేవు. ఒకవేళ డిటెక్ట్ చేసినా దాన్ని కౌంటర్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉండదు. కౌంటర్ చేసేంత లోపల వెళ్ళి మనం కొట్టగలం. కాబట్టి ఆ టెక్నాలజీ మనం అక్వైర్ చేసాం. మూడవది తారా అని చెప్పి ఒక టెస్ట్ చేసాం. ఇది వచ్చేసి టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్. అంటే నార్మల్గా మిసైల్స్ మనం ఫైర్ చేస్తే కనుక వెళ్ళి పడుతూ ఉంటాయి. అక్కడ దానికి ఎర్రర్, సర్క్యులర్ ఎర్రర్ ఆఫ్ ప్రాబిలిటీ CEP అంటారు. అది ఒక 10 మీటర్లు 20 మీటర్లు, చాలా మిసైల్స్కి అయితే 50 మీటర్ల దూరంలో కూడా పడుతుంటుంది. ఎందుకంటే గ్రావిటీ మనం అర్థం చేసుకోవాలి. భూమి కూడా తిరుగుతోంది. మనం ఫైర్ చేసినప్పటికీ అప్పటికి భూమి తిరుగుతోంది. ఆ విండ్ ఫ్యాక్టర్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత మనం ఫైర్ చేసేటప్పుడు గన్ పర్ఫెక్ట్గా ఫైర్ చేయదు కదా. ఆ రికాయిల్ ఉన్నప్పుడు కొద్దిగా షేక్ అవ్వచ్చు. 1 mm, 1/2 mm తిరిగినా కానీ కూడా ఏమవుతుందంటే ఇటు వెళ్ళాల్సింది కొంచెం 1 mm ఓవర్ డిస్టెన్స్ ఆఫ్ 300 కిలోమీటర్స్ అని జరిగే 20 మీటర్స్ 30 మీటర్స్ దూరం వెళ్ళి పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా యాక్యురేట్గా లేకుండా మనం ఫైర్ చేసేవాళ్ళం గతంలో మిజైల్స్ అన్ని కూడా. వాటికి ఈ బూస్ట్ ఇవ్వగలిగాం. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ అంటే దాని ఇంకా శక్తిని పెంచుతున్నాం. సో నార్మల్ మన దగ్గర ఉన్నటువంటి మ్యూనిషన్స్, నార్మల్ మిజైల్స్ని పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి దానికి అడిషనల్ కెపాసిటీ ఇస్తున్నటువంటి అస్త్రం ఇది. అది టెస్ట్ అయింది, సూపర్గా టెస్ట్ చేసాం మనం. అంటే రేపటి రోజు మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ అమ్యూనిషన్ కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలదు. ఊరికే ఫైర్ చేసామా, ఇక్కడ నుంచి బోఫోర్స్ టైంలో కొట్టాం మనం, ఒక 5 షెల్స్ కొడితే దాంట్లో ఒకటి తగిలేదు, మిగతా 2 చుట్టుపక్కల పడేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి షెల్ కూడా మనం కొట్టేది, ప్రతి మిసైల్ మనం ఫైర్ చేసేది పర్ఫెక్ట్ యాక్యురసీతో పడుతుంది. విత్ CEP అంటారు. CEP అంటే దాని ఎర్రర్ ఆఫ్ ప్రాబిలిటీ, ఎంత దూరంలో పడుతుంది. దాంట్లో మాక్సిమం 5 మీటర్స్ లోపల పడుతుంది. 5 మీటర్స్ అన్నది అసలు ఇంటర్నేషనల్లీ నథింగ్. ఎనీథింగ్ బిట్వీన్ 20 to 50 ఈజ్ అ నార్మల్ స్టాండర్డ్. 5 మీటర్స్ లోపల పడుతుంది, అంత యాక్యురసీతో కొట్టగలం. ఈ టెస్ట్ చేసాము.
సో ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాటర్ ఆఫ్ 1 వీక్ 10 డేస్లో ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ హై నీష్ టెక్నాలజీస్, ఏ దేశాల్లో లేనటువంటివి, ఓన్లీ 2-3 దేశాల్లో మాత్రమే ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా మనం డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం. అంటే సడన్గా ఇప్పుడు ఆప్ సింధూర్లో మేము ఇప్పుడే మేలుకున్నాము, భారతదేశంలో ఇంత శక్తి ఉందా, వీళ్ళ దగ్గర ఇంత కెపాసిటీ ఉందా, ఇంత పర్ఫెక్ట్గా కొట్టగలిగారు, ఇవన్నీ అప్పుడు నిద్రలేసి మీకు తెలిసింది అది. సో ఈ ప్రిపరేషన్స్ అన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటే కనుక అప్పుడు సర్ప్రైజ్ ఉండదు మనకి. నెక్స్ట్ యుద్ధం అంటూ జరిగితే, చైనాతోటో పాకిస్తాన్తో యుద్ధం అంటూ వస్తే కనుక ఈ టెక్నాలజీస్ అన్ని వాడబోతున్నాం మనం. సో అప్పుడు దీని గురించి చర్చలు జరుగుతాయి. హైపర్సానిక్ అంటే ఏంటో తెలియదు కానీ మన యాంకర్లు దాని గురించి మాట్లాడుతుంటారు. హైపర్సానిక్లో న్యూక్లియర్ బాంబ్ పెట్టచ్చా, ఏమైంది, పిచ్చి పిచ్చి చర్చలు జరుగుతుంటాయి. అంటే బట్ ఎలా చేస్తున్నాం మనం, మన డిఆర్డిఓ కావచ్చు, మన సైన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలా క్యాలిబ్రేటెడ్గా మన శక్తిని పెంచుతున్నాము అట్ సుపీరియర్ లెవెల్. అంటే ఆపరేషన్ సింధూర్లో ఒక గేర్లో ఉంటే కనుక ఇప్పుడు దానికి 2 గేర్లు దాటిపోయాం మనం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. సో మనకు తెలుసు చైనా ఇమ్మీడియట్గా, చైనా అమెరికా ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని తెలుసు మనకి. పాకిస్తాన్ వెనకేసుకొస్తారు, ఎందుకంటే పాకిస్తాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా లీవర్గా వాడుకోవాలి వాళ్ళు, కాబట్టి వాళ్లకు సమర్థన ఇస్తారు, వాళ్ళకి టెక్నాలజీ ఇస్తారు, ఇవన్నీ మనకు తెలుసు. అందుకనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం సడన్గా. ఇప్పుడు పాకిస్తాన్ ఆప్ సింధూర్లో మన టెక్నాలజీ చూసి ఆ టెక్నాలజీని కౌంటర్ చేయడానికి వాళ్ళు శక్తి తెచ్చుకుంటే మనం దాన్ని దాటిపోయాం, ఇంకో 2 స్టేజెస్ పైన ఉన్నాం. సో అది ఈ టెస్ట్ అని చెప్తున్నాను. ఏ లెవెల్లో మన టెక్నాలజీస్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, ఏ లెవెల్లో భారతీయ టెక్నాలజీస్, ఇవన్నీ మన దేశంలో తయారైనటువంటి టెక్నాలజీస్, మన ఇంజనీర్స్ చేసినటువంటి టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఇంతవరకు టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా దీని ఆర్డర్స్ రాబోతున్నాయి. అఫ్ కోర్స్ మన క్షేత్రంలో దాని గురించి చెప్దాం మనం. బట్ ఈ టెస్ట్లన్నీ కూడాను మనకు ఒక విధమైనటువంటి అడిషనల్ సూపర్ పవర్ స్టేటస్, అంటే ఉన్నటువంటి 4-5 దేశాలు మిలిటరీ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎక్స్క్లూజివ్ క్లబ్ లో ఈరోజు భారతదేశం కూడా ఉంది. సూపర్ సార్, సూపర్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. సార్ ఇదే టైంలో మనము బ్రహ్మోస్ 2 హైపర్సానిక్ ప్రాజెక్ట్ గురించి కూడా గతంలో మనం అనుకున్నాం కదా, దాన్ని ఎందుకు ఇండియా ఫ్రీజ్ చేసింది? ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఈ వారంలోనే వచ్చింది. సో అంటే మన క్యాపబిలిటీస్ మనం పెంచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళతో ఎందుకనా, లేకపోతే దాని కాస్ట్లీ ఎఫైర్ అవుతుందనా? వివరాలు చెప్తారా సార్, డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు బ్రహ్మోస్ 2 వచ్చేసి మనకు కాస్ట్ ఎస్టిమేషన్ లో ఒక్కొక్క మిజైల్ $12 మిలియన్ దాకా ఉండొచ్చు అని తెలుసు. సో $12 మిలియన్ పెట్టి ఒక హైపర్సానిక్ మిజైల్ మనం వాడి అంత ఖర్చు చేయవలసిన ఆవశ్యకత మనకు కనిపించట్లేదు. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనకు లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సానిక్ మిజైల్ టెస్ట్ చేశాము, హైపర్సానిక్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, స్క్రామ్ జెట్ టెస్ట్ చేస్తున్నాము. మన దగ్గర ఎన్నో విధాలుగా హైపర్సానిక్ స్పీడ్లో కొట్టగలిగినటువంటి టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు బ్రహ్మోస్ని హైపర్సానిక్ తీసుకెళ్లాల్సిన అవసరం కనిపించలేదు మనకి. సూపర్సానిక్ చాలు మనకి. సూపర్సానిక్లోనే మనం పాకిస్తాన్ని గడగడలాడించాం. వాళ్ళ ఆల్మోస్ట్ 13 ఎయిర్ బేస్ని కంప్లీట్గా సర్వనాశనం చేశాం మనం. వాళ్ళ ఎక్కడ కౌంటర్ లేదు, దీన్ని డిటెక్ట్ చేయలేదు వాళ్ళు. డిటెక్ట్ చేసేసరికి వాళ్ళ దగ్గర 10-15 సెకండ్స్ 20 సెకండ్స్ కంటే వాళ్ళకి సమయం లేదు, ఫైర్ చేయడానికి కూడా సమయం లేదు. ఇది న్యూక్లియర్ వెపన్ వస్తుందా లేదా నాన్ న్యూక్లియర్ వస్తుందా కూడా వాళ్ళ దాన్ని రియలైజ్ చేసే టైం కూడా ఇవ్వకుండా మనం కొట్టాం. కాబట్టి మనకు చాలు, ఇప్పుడున్నది మనకు చాలు. దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. మనకి అనవసరంగా $12 మిలియన్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామంటే కాస్ట్ ఎఫెక్టివ్ యుద్ధం, జుగాడ్. మన దగ్గర ఉన్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద ఖర్చు ఉన్నటువంటి వాటికంటే కూడా మోస్ట్ ఎఫెక్టివ్ ఏది పనిచేస్తుందో దాని మీద ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడు యుద్ధాలన్నీ కూడాను పెద్ద పెద్ద మిజైల్స్ మీద యుద్ధాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అవి ఉండాలి, అవి ఉన్నందువల్ల శత్రు భయపడతాడు. శత్రు ఏమైనా చేస్తే కనుక వాడిని దండించడానికి కావాల్సినటువంటి అస్త్రాలు ఉండాలి. కానీ మోస్ట్లీ యుద్ధం అంతా కూడా ఇప్పుడు డ్రోన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటితో జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనకు లేజర్ వెపన్స్ ఇటువంటి వాటితో జరుగుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాం మనం. అట్నుంచి వస్తున్నటువంటి స్వామ్ డ్రోన్స్, తర్వాత FPV డ్రోన్స్, ఇటువంటివన్నీ ఏవైతే వస్తున్నాయో వాటిని కౌంటర్ చేయడానికి $12 మిలియన్ పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకి. అలాగే మనం S-400 తోటి మనం 314 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఏవాక్స్ని కొట్టాం. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ సబ్సానిక్, సానిక్, సూపర్ సానిక్ లెవెల్లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హైపర్సానిక్లో ఇంత ఖర్చు పెట్టి మనం బ్రహ్మోస్ని తయారు చేసిన అవసరం మనకు కనిపించలేదు కాబట్టి దాన్ని ఆపాం మనం. ప్లస్ ఇందాక మనం ఇప్పుడే డిస్కస్ చేసినటువంటి ఇవన్నీ కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్స్, అవి చాలు మనకి. వాటిల్లో మన హైపర్సానిక్ టెక్నాలజీ మనం తీసుకురావచ్చు. బ్రహ్మోస్లో మనం అంత ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత మనకు కనిపించలేదు కాబట్టి టెంపరీ సస్పెండ్ చేశాం. రేపు కనుక వాడు కాస్ట్ ఎఫెక్టివ్గా దాన్ని తగ్గించి
ఏ $4-5 మిలియన్ తీసుకురాగలిగితే అప్పుడు చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇంత లోపల ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఇతరత్ర పేర్లతోటి అదే టెక్నాలజీ ఇంకో వేరే అస్త్రం పేరుతో వస్తాయి, తొందరగా వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి బ్రహ్మోస్ అదొకటి మనం హోల్డ్లో ఉంచాము. మిగతాది ఆఫ్ కోర్స్ సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళేటువంటి బ్రహ్మోస్కి మనం చాలా ఆగ్మెంటేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్ అని, తర్వాత మనకు దీంట్లో యాంటీ సబ్మరైన్ ఫైర్డ్ బ్రహ్మోస్, తర్వాత దాని సైజ్ తగ్గించి దానికి స్పీడ్ ఇంక్రీజ్ చేసే, దాని కమ్యూనికేషను, దానిలో ఉన్నటువంటి హార్నింగ్ టెక్నాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. మనం దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం. అవన్నీ జరుగుతున్నాయి. కానీ అలాగే డిస్టెన్స్ కూడా పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 800 to 1000 కిలోమీటర్స్ దాకా కొట్టగలం మనం. బహుశా దాన్ని 2000 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి బ్రహ్మోస్. ఇవి ఎలాగో జరుగుతున్నాయి. కానీ హైపర్సానిక్ ప్రస్తుతానికి అది టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పి మనం దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టాను. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. క్షాత్రంలో భారత నావికాదళము 14,000 జంగల్ బూట్స్ కి సంబంధించిన ఆర్డర్ ని ప్లేస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది మార్కోస్ మెరైన్ కమాండోస్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ కోసం వినియోగించేటువంటి అంశము. సో జంగిల్ బూట్, నిజంగా నాకు బూట్స్ అనగానే నాకు ఫస్ట్ ఆర్డర్ చేశారనగానే 62 వార్ గుర్తొస్తుంది. 62 వార్లో బూట్స్ లేకనే మనము విఫలమైనటువంటి సందర్భం. అప్పుడు ఆ టైంలో నిజంగా చాలా దారుణాతి దారుణం అది. కనీస సైన్యానికి బూట్లు కూడా ఇవ్వని పరిస్థితి. సో దానివల్లనే అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, బట్ అది కూడా ఒక కీలకమైనటువంటి అంశమే. సో ఇప్పుడు 14,000 జంగిల్ బూట్స్ ఫర్ మార్కోస్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ కోసం అని తీసినటువంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు మార్కోస్ మరైన్ కమాండోస్ అన్న వాళ్ళు మనకు షిప్పులు, మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు కావచ్చు, మన ఫ్రిగేట్లు, డెస్ట్రాయర్లు, కార్వెట్లు, పెట్రోల్ బోట్స్, వీటిలో అంతా వెళ్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు సముద్రంలో మాత్రమే యుద్ధం చేస్తారా? కాదు కదా. వాళ్ళు ఈ మన కోస్టల్ ఏరియా అంతా ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడైనా చొరబాటుదారులు వచ్చారు, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేయగలిగారు. ల్యాండ్ మీద వాళ్ళు ల్యాండ్ అయ్యి మన భూమి మీదకి వచ్చి వాళ్ళు సముద్రం నుంచి వాళ్ళు అక్కడ ఆపరేషన్స్ చేయగలిగారు. మనకు ఐలాండ్స్ చాలా ఉన్నాయి, దీవులు విపరీతంగా ఉన్నాయి. మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎన్ని ఉన్నాయి. మొత్తం దాన్ని మనం దాన్ని కంప్లీట్గా ఫెన్స్ వేసుకు కూర్చోలేం కదా, ఎక్కడి నుంచైనా ఎవడైనా రావచ్చు. అలాగే మనకు లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. అలాగే మన కోస్టల్ బెల్ట్లో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. మనకు ఈవెన్ గుజరాత్లో ఒక ఐలాండ్స్ ఉన్నాయి, మనకు మహారాష్ట్రలో ఐలాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఎవరైనా కనుక వచ్చి అక్కడ ఏమైనా టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లేదా ఇతరత్ర దేశాలు దాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నాలు ఇటువంటి చేస్తే కనుక ఆపరేషన్స్ చేయడానికి మరైన్ కమాండోస్కి మన దగ్గర ఎక్విప్మెంట్ అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం గతంలో. అటువంటిది ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే దిశగా ఇవి ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాం. స్వాంప్ ఏరియాస్ ఉంటాయి, మార్షీ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాణ్ ఆఫ్ కచ్ ఉంది గుజరాత్లో. రాణ్ ఆఫ్ కచ్ అంతా బురద ప్రాంతం, అది కంప్లీట్గా బురద ప్రాంతం. బోట్లు కూడా వెళ్ళలేవు అక్కడికి, చాలా కష్టం. కానీ టెర్రరిస్ట్కి ఏంటంటే ఎక్కడ మనుషులు వెళ్ళలేరో, గస్తీ తిరగలేరో, అది వాడు అదును చూసుకొని అక్కడి నుంచే వస్తాడు వాడు. కాబట్టి ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలి, యుద్ధం చేయాలి. కాబట్టి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొట్టమొదటిది షూస్. గన్ ఎలా ఉంటుంది, షూస్ లేకపోతే కనుక దాంట్లో ఎలా వెళ్తారు వాళ్ళు. కాబట్టి అటువంటిది. రెండవది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న షూస్ అన్ని కూడాను కింద సోల్ ఏదైతే ఉంటుందో అది బంక ఒక విధమైనటువంటి అడిసివ్ పెట్టి దాన్ని అతికిస్తారు. ఇది ఈ మార్షీ ప్రాంతంలో సాల్ట్ వాటర్, ఎస్పెషల్లీ సముద్రపు తీరాల్లో, సుందర్బన్స్ అటువంటి ప్రాంతాల్లో లేదా మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వెళ్ళినప్పుడు ఆ సాల్ట్ తాకిడికి ఈ గమ్ము విడిపోయి ఆ సోల్ ఊడిపోయేది. అంత దూరం పోయి వాడికి షూ సరిగా ఉండేది కాదు, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకని దానికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి, పైన ఉన్నది టెక్స్టైల్ బట్టతోటే ఉండాలి, కానీ ఆ బట్ట వాటర్ రెసిస్టెంట్ ఉండాలి. రెండు, దీన్ని డైరెక్ట్ ఇండక్షన్ తోటి దాన్ని పాలియూరిథీన్ దాన్ని డైరెక్ట్ ఇండక్షన్ తోటి దాన్ని మోల్డ్ చేయాలి. ఎందుకంటే దాన్ని ఊడిపోకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి, ఎటువంటి కండిషన్స్ కూడా ఉండాలి. ఈ స్పెషల్ కండిషన్స్ అన్ని పెట్టి ఈ షూస్ 14,000 షూస్ని ఆర్డర్ ఇచ్చారు. సో దాంతో మన కోస్టల్ ఏరియాస్, మన ఐలాండ్ ఏరియాస్, ఇక్కడ స్పెషల్ ఆపరేషన్స్ చేయదలుచుకున్నప్పుడు మన నేవీ కమాండోస్ కానీ, మనకు మరైన్ కమాండోస్ మార్కోస్ కానీ వీళ్ళు వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్లకు సరి అయినటువంటి ఎక్విప్మెంట్ కావాలి అన్న దృష్ట్యా గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేది ఈరోజు ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా ఈ ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది అంటే చిన్న చిన్న అంశాలు కూడా మనం ఎలా ఇంటర్నేషనల్ డిపెండెన్సీ నుంచి బయటికి వచ్చి
మన శక్తిని మనమే పెంచుకొని మన దేశంలో తయారు చేసుకునే దిశగా వెళ్తున్నామని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సూపర్ సార్, వండర్ఫుల్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. సూర్యాస్త్ర గురించి. సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సూర్యాస్త్ర ఎలా పనిచేస్తుంది, దీని వివరాలు ఏంటి చెప్తారు సార్? మనకు ఫీల్డ్ అర్థం చేసుకోవాలి. మనకు అక్కడ ఫీల్డ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆర్మీ కమాండర్స్ కి మల్టిపుల్ లాంచర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకటి పినాకా మల్టీ బ్యారల్ లాంచర్, అది లాంచ్ చేస్తుంటాయి. తర్వాత మనకు అంటే పినాకా ఏంటంటే ఏరియా శానిటైజర్ అంటారు. అది కొన్ని 24 ఒక్కొక్కసారి వెళ్తుంది. తర్వాత అంటే ఒక 2-3 బ్యాటరీస్ కొట్టామంటే 30-40 మిసైల్స్ వెళ్ళి ఒక ఏరియా మొత్తం ధ్వంసం చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ స్థావరాలు కావచ్చు, లేదా వాళ్ళ అమ్యునిషన్ డంప్ కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యూయల్ డంప్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఆర్మీ కాలమ్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా వాళ్ళ రన్వేస్ కావచ్చు. శానిటేషన్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఏరియా మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఫైర్ చేస్తుంటాం, దాన్ని అక్యురేట్ కొట్టక్కర్లేదు, పడుతూనే ఉంటే మొత్తం ధ్వంసం అయిపోతుంది. సో అదొకటి. అంతకంటే నెక్స్ట్ కొట్టాలంటే కనుక ఇలా కొట్టడానికి వీల్లేదు. ఇదైతే ఒక 50-80 కిలోమీటర్ల దాకా కొట్టగలదు ఇది పినాకా. ఇవన్నీ కూడాను అఫ్ కోర్స్ అని రేంజ్ ఎన్హాన్స్ చేసాం. 130-150 కిలోమీటర్స్ దాకా కొట్టగలుగుతున్నాం ఈరోజు. అంతకంటే దూరం కొట్టాలంటే కనుక దీని వెనకాల ఏముంటాయి, వాడు మేజర్ మిసైల్ సైలోస్, వాడి ట్యాంకులు, మేజర్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. దాన్ని కొట్టాలంటే పిన్ పాయింట్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి నెక్స్ట్ రేంజ్ ఆఫ్ మీడియం రేంజ్ మిసైల్స్ కావాలి. 150 ఏమో షార్ట్ రేంజ్, 300 కిలోమీటర్ల దాకా కొట్టగలిగింది మీడియం రేంజ్. మీడియం రేంజ్కి సపరేట్ లాంచర్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే అంతకంటే ఇంకా దూరం కొట్టాలి అంటే కనుక దానికి వేరే లాంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా లాయిటరింగ్ మ్యూనిషన్స్తో అవుతున్నాయి. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే మనం చెప్పాం కదా, అది తిరుగుతూ ఉంటుంది, అది డ్రోన్ లాంటిది, ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. శత్రువుని ఎక్కడ కొట్టాలో చూసి టార్గెట్ని ఫిక్స్ చేసిన తర్వాత వెళ్ళి కొడుతుంది. టార్గెట్ దొరకకపోతే తిరుగుతూనే ఉంటుంది అది. ఒకవేళ టార్గెట్ దొరకలేదంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, రికాల్ చేయొచ్చు. దాన్ని లాయిటరింగ్ మ్యూనిషన్ అంటారు. లాయిటరింగ్ మ్యూనిషన్ ఫైర్ చేయడానికి వేరే లాంచర్ ఉంటుంది. ఇన్ని డిఫరెంట్ లాంచర్స్ అన్నీ కూడా లాజిస్టికల్ నైట్ మేర్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకి, కమాండర్స్కి. దాన్ని ఇంటగ్రేట్ చేస్తూ సూర్యాస్త్ర అని తయారు చేశారు. దాన్ని మాడ్యులర్గా ఉంటుంది, దాన్ని ఎలాగైనా వాళ్ళు దాన్ని మలుచుకోవచ్చు. అంటే మనకు చిన్నపిల్లలకి మనం క్లే ఇచ్చేవాళ్ళం కదా, క్లేతో వాళ్ళు ఏ బొమ్మలైనా చేయొచ్చు. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఇది. అంటే ఊరికే నేను సింపుల్ ఉదాహరణ ఇచ్చాను, బట్ మాడ్యులర్, దాన్ని ఎలాగా అంటే అలా మలుచుకోవచ్చు దాన్ని. అంటే షార్ట్ రేంజ్ ఏరియా శానిటైజింగ్ మిసైల్స్ దగ్గర నుంచి తీసుకుని మీడియం రేంజ్ పిన్ పాయింట్ యాక్యురసీ మిసైల్స్ దాకా, లాంగ్ రేంజ్ మిసైల్స్ దాకా, లాయిటరింగ్ మ్యూనిషన్స్ దాకా, ఇన్ని ఆప్షన్స్ అన్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్ లో ఫైర్ చేయగలిగినటువంటిది సూర్యాస్త్రం. దాంతో లాజిస్టిక్ లో వాళ్ళకి చాలా వేరే మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇన్ని లాంచర్స్ లో ప్రతిదాన్ని షిఫ్ట్ అవుతూ తంటాలు పడక్కర్లేదు. వాళ్ళు ఇన్ని లాంచర్స్ ఉన్నాయంటే కనుక వాళ్ళు ఎనిమీ అటాక్ కూడా వాళ్ళు వల్నరబుల్ కదా. ఇప్పుడు ఒకటే లాంచర్ తోటి ఏమైనా చేయొచ్చు. ఒక లాంచర్ తోటి ఫైర్ చేసి ఇంటెలిజెన్స్, రికగ్నైసెన్స్ అండ్ సర్విలెన్స్, IRS అంటారు, దానికి కావాల్సిన డ్రోన్స్ కొట్టచ్చు. ఇంకో అదే లాంచర్ని వాడి ఇందాక నేను చెప్పినట్టు ఏరియా శానిటైజర్ ఒక 20-30 మిసైల్స్ టపా కొట్టి మొత్తం ధ్వంసం చేయొచ్చు. ఇంకా లేదు, ఇంకా దూరం కొట్టాలి అనుకున్నప్పుడు అది కూడా వాడుకోవచ్చు. లాయిటరింగ్ మ్యూనిట్, ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ సూర్యాస్త్ర. సో అందుకని ఇది చాలా క్రిటికల్. యుద్ధం చేసేవాడికి అర్థమవుతుంది. మల్టిపుల్ అసెట్స్ పెరిగే కొద్దీ ఆ నిర్ణయం చేయడం, దాని మెయింటెనెన్స్, దాన్ని సస్టైన్ చేయడం, దాన్ని దాచిపెట్టడం, దానికి మళ్ళీ ప్రోటోకాల్, దాన్ని వాడి శత్రువులు కనిపించకుండా, శాటిలైట్ కనిపించకుండా దాని మీద క్యామఫ్లాజ్ వేయడం, ఇంత కష్టాలు పడాలి. అవన్నీ కూడా ఒకటే లాంచర్లో అచీవ్ చేయగలిగడం అనేది పెద్ద విషయం కదా. అందుకని లాజిస్టిక్గా అతన్ని ఎంపవర్ చేస్తున్నాం. కమాండర్ని, అక్కడ ఉన్నటువంటి క్యాప్టెన్ని మనం ఎంపవర్ చేస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ అతనికి. ఈ లాజిస్టికల్ తలనొప్పి నుంచి ఒకటి జాలు మనకి, దీంతో ఏదైనా చేయొచ్చు అన్నటువంటి ఒక ఎంపవర్మెంట్ ఇస్తున్నాం సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. MiG-29 గురించి మనకు తెలుసు. మిగ్ లని మనం ఫైటర్ జెట్స్ ని మనం మామూలుగా మన ఎయిర్ ఫోర్స్ వాడుతూ ఉంది. బట్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి MiG-29K ని, ఈ ఫైటర్ జెట్స్ ని వీటిని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో అప్గ్రేడేషన్ అనేది దేనికి, ఎందుకు, వివరాలు చెప్తారా ఒకసారి? అంటే మనకు MiG-29K అన్నది మన మెరైన్ వర్షన్. మన INS విక్రాంత్, INS విక్రమాదిత్య, వీటి మీద ఉండేటువంటి డెక్ బేస్డ్ ఫైటర్స్ అంటారు వీటిని. అంటే మనకు చిన్న రన్వే ఉంటుంది కదా, అక్కడ మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చాలా చిన్న రన్వే.
కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ కూడా చిన్నగా ఉంటాయి. ఆ చిన్న రన్వేలో అడిషనల్ థ్రస్ట్ ఉండాలి, దాని ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. సో దానికి సపరేట్ ఒక నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే కూడా, నార్మల్ ఫైటర్ జెట్ కంటే కూడా దీంట్లో కొన్ని ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది మనం రష్యా నుంచి కొనుక్కున్నాము, దాన్ని MiG-29K అని దాని పేరు. అది దాన్ని ఎప్పుడో వచ్చింది మనకి. రష్యన్ రెడార్స్ ఉన్నాయి దాంట్లో. రష్యన్ రెడార్స్ ఏంటంటే మనకు తెలుసు, ఎప్పుడో 70s, 80s తయారు చేసిన రెడార్స్. అవి టెక్నాలజీ అంతా మారిపోయింది ఇప్పుడు. ప్లస్ దాని రేంజ్ చాలా తక్కువ ఉండేది. మనం టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ కొట్టి రావాలి శత్రువుని అంటే కనుక మన దగ్గర ఆ టెక్నాలజీ అనేది మనకు చాలా అవుట్డేటెడ్. కాబట్టి చైనాతో మనం కౌంటర్ చేయాలంటే చైనాకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, అలాగే పాకిస్తాన్కి అదే ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేసామంటే ఆల్రెడీ మనకు ఆమ్కా లాగానే టెడ్ బిఎఫ్ అంటారు, అంటే ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్. అది ఒకటి ప్రాజెక్ట్ నడుస్తోంది మన దేశంలో, కానీ అది డిలే అవుతుంది యాజ్ యూజువల్. మనకి ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ డిలే అవుతున్నాయి కదా. మనకు ఎయిర్ మార్షల్ ఏకే సింగర్ చెప్పారు కదా, వీళ్ళు అన్ని ప్రామిస్ చేస్తారు కానీ ఏది కూడా మాకు టైం డెలివరీ అవ్వదు, మేము ఏం చేయాలి అన్నాడు కదా ఆయన. కాబట్టి ఆ పరిస్థితి ఉంది అని తెలిసి వీళ్ళు ఏం చేశారంటే ఈ MiG-29Kని కూడా దాని కెపాసిటీ పెంచుతున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఉత్తమ్ రెడార్ పెడుతున్నారు దాంట్లో. రష్యన్ రెడార్ని తీసేసి ఉత్తమ్ రెడార్ పెడుతున్నారు. ఉత్తమ్ రెడార్ మనది AESA అంటారు, యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే టెక్నాలజీ అంటారు. ఇదివరకు ఏంటంటే సింగిల్ బీమ్ వెళ్ళేది వచ్చేది అట్లా చూసేది. ఇప్పుడు అట్లా కాదు, దాని వైడ్ రేంజ్ మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి ట్రాక్ చేయగలదు. ఆల్మోస్ట్ ఒక 100 టార్గెట్స్ సైమల్టేనియస్గా ట్రాక్ చేయగలిగిన టెక్నాలజీ, సుపీరియర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ. ప్లస్ దాంట్లో వాడే కెమికల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్నటువంటి ప్యానెల్స్ పెడతాం మనం. అది ఉత్తమ్ రెడార్ అనేది మన భారతదేశంలో తయారైనటువంటి ఒక సుపీరియర్ రెడార్. అది దాన్ని క్రమేపీ ఈరోజు మనం సుకోయ్లో అదే పెట్టబోతున్నాం, మనము తేజస్లో అదే వస్తుంది. మెల్లిమెల్లిగా మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నిటి కూడాను రష్యన్ రెడార్స్ని తీసేసి మనం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని దీనికి అడిషనల్ కెపాసిటీ ఇస్తున్నాం మనం. నార్మల్గా కెపాసిటీ అంటే ఏంటి, మనకు ఇప్పుడు మన దగ్గర ఒక పర్టికులర్ లెన్స్ ఉంది, ఇంత దూరం చూడగలం, ఒక 2 కిలోమీటర్ల దాకా చూడగలం. 2 కిలోమీటర్ల దాకా చూడగలం అంటే కనుక చాలా కేర్ఫుల్గా వెళ్తుంటాం మనం. అదే 10 కిలోమీటర్ల దాకా చూడగలం అన్నప్పుడు మనకి ఇంకా ధైర్యం ఉంటుంది, మనకు అంతవరకు మన టార్గెట్ కొట్టి వెళ్ళవచ్చు. అందుకని డిస్టెన్స్ దాని కెపాసిటీ పెంచుతున్నాం. యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే రెడార్ తోటి మొత్తం వైడ్ ఏరియా చూడగలదు, ఇంకా డెప్త్లో చూడగలదు. కాబట్టి దాని పర్ఫార్మెన్స్ కెపాసిటీ గతంలో ఉన్న కెపాసిటీ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ చేయబోతున్నాం. అదే ఇంజిన్ కెపాసిటీ, అదే దాని ఎంత ఫ్యూసలాజ్లో ఎన్ని బాంబులు తీసుకెళ్ళగలదో దాని కెపాసిటీ అంతనే. కానీ దాని కండ్లు, దాని మనస్సు, దానికి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ విపరీతంగా ఇంక్రీజ్ చేస్తున్నాం. దాంతో దాని కెపాసిటీ అన్నది నార్మల్ డెక్ బేస్డ్ ఫైటర్ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అది చేయగలుగుతున్నాం. ఫైనల్గా భారతదేశంలోనే తయారై ఆమ్కాతో పాటి మనకు నేవీ వర్షన్ కూడా వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఇవి రీప్లేస్ అవుతాయి. దాని గురించి కూడా రీసెర్చ్ జరుగుతోంది, డిలే అయింది. బహుశా ఫస్ట్ ప్రోటోటైప్ 2030లోనో ఎప్పుడో ఈ టెడ్ బేస్డ్ అంటే ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ మన దేశంలో తయారైనటువంటిది బహుశా 2030లో దాని ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అది మళ్ళీ ఇండక్ట్ అయ్యి మన దేశంలో అవన్నీ వచ్చేసరికి బహుశా 2035 తర్వాతనే మనకి ఇవన్నీ రాబోతున్నాయి. అంతవరకు ఏం చేయాలి, అది ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్ట్. సార్, ఒకవైపు మన భారతదేశము అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే ప్రయత్నం ఒకవైపు కంటిన్యూస్ గా మనం చేస్తున్నాం. ఇందాక మీరు చెప్పారు ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక్కసారిగా పాకిస్తాన్, ప్రపంచ దేశాలు అవాక్కయ్యాయి మన క్యాపబిలిటీస్ ని చూసి అని. సో పాకిస్తాన్ కూడా క్యాపబిలిటీస్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. మనం కూడా ఇంకా అంతకు మించిన స్థాయిలోకి వెళుతున్నామని మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అయితే పాకిస్తాన్ తనకు తాను ఎదగడం కంటే కూడా అటు చైనా సపోర్ట్, ఇటు అమెరికా సపోర్టే వస్తుంది. ఇప్పుడు అమెరికా కొంతకాలం పాటు F-16 గురించి ఆపేశారు, కానీ ఇప్పుడు F-16 రేడార్ కి సంబంధించి అప్గ్రేడేషన్ కి $488 మిలియన్ అమెరికా ఇవ్వడానికి సిద్ధపడింది. సో $488 మిలియన్ ఇచ్చి F-16 రేడార్ అప్గ్రేడేషన్ కోసమని పాకిస్తాన్ కి సాయం చేస్తోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, భారత్ ని ఇరుకున పెట్టడం కోసం అటు ఇప్పుడు 2 దేశాలు అమెరికా అటు చైనా రెండు కలిసి పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నట్టుగా కనబడుతోంది, సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. కరెక్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్లో ఈ మనం ఏమంటామంటే మన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క యుద్ధాలు ఇవన్నీ కూడా. ఈరోజు మనం F-16 కొట్టాం, JF-10C, JF-17 కొట్టాం, మనం వాళ్ళ AWACS కొట్టాం మనం.
ఇది ఏమవుతుంది, F-16ని ఒక అంతకంటే తక్కువ జనరేషన్ ఉన్నటువంటి సుఖాయ్ తోటో లేకపోతే మనకు MiG-29 తోటో కొట్టింది అంటే కనుక వాళ్ళకి ఎంత సిగ్గుచేటు వాళ్ళకి. లాకీడ్ మార్టిన్ యొక్క స్టాక్స్ ఏమవుతాయి, దాన్ని ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు F-16 కొనడు కదా రేపు. కాబట్టి అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి అడిషనల్ టెక్నాలజీ ఇస్తున్నారు, కొత్త రెడార్స్ పెడుతున్నారు, అంటే F-16 కెపాసిటీ పెంచుతున్నారు. రేపు మళ్ళీ భారతదేశంతో యుద్ధం వస్తే కనుక మన నుంచి తట్టుకునేటువంటి కెపాసిటీ దానికి ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారు, రెండు అంశాలు. ఒకటి, పాకిస్తాన్ని ల్యాబొరేటరీగా వాడుకుంటారు మనకు వ్యతిరేకంగా, మనల్ని కంట్రోల్ చేయడానికి. రెండు, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు ఇవ్వకపోతే పాకిస్తాన్ దాన్ని సరిగా వాడలేకపోయి టెక్నాలజీ లేక వాళ్ళు కనుక దాన్ని కోల్పోతే దానివల్ల స్టాక్ మార్కెట్ దెబ్బతింటుంది, లాకీడ్ మార్టిన్ యొక్క ప్రెస్టీజ్ వాళ్ళ స్టాండింగ్ దెబ్బతింటుంది. అందుకని వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. సో పాకిస్తాన్ వాళ్ళని ట్రాప్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కనుక రేపు అనౌన్స్ చేసిందంటే కనుక అవును భారతదేశం 4 F-16 కొట్టింది అని వాడు అనౌన్స్ చేస్తే కనుక లాకీడ్ మార్టిన్ పరిస్థితి ఏమవుతుంది? అది ఇప్పుడు ఉల్టా చెప్తున్నారు కదా, మన దేశంలోనే 6 ఎయిర్క్రాఫ్ట్ కొట్టామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది కదా పాకిస్తాన్. దానికి తిరిగి అవును భారతదేశం కొట్టింది, మా 4 విమానాలు పడిపోయాయి అని వాడు అన్నాడంటే లాకీడ్ మార్టిన్ మొహం ఎక్కడ పెట్టుకుంటుంది. మనం కూడా ఓపెన్గా ఇన్ని ఫైటర్లు కొట్టామని చెప్పాం, కానీ మనం F-16 కొట్టామని అఫీషియల్గా చెప్పలేదు. బొలారీలో ఉన్నదే F-16. బొలారీ మనకు అందరికి కనిపిస్తుంది, అక్కడి నుంచి బాంబు పడి వాళ్ళ హ్యాంగర్ మొత్తం ధ్వంసమైంది కనిపిస్తుంది. దాంట్లో కనీసం అంటే 3 or 4 కింద పడిపోయినాయి, మొత్తం ధ్వంసం అయిపోయినాయి, దాన్ని రిపేర్ కూడా చేయలేము. కానీ మనము అఫీషియల్గా చెప్పలేదు, పాకిస్తాన్ అఫీషియల్గా చెప్పలేదు. ఎందుకు? మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కలిసి మన మీద ఎటువంటి కవింపు చర్యలు, ఎటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు చేస్తారో మనకు తెలియదు. ఇదంతా కూడాను ఒక స్టాక్ మార్కెట్ బేస్డ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ యొక్క యుద్ధం కింద మనం భావించాలి. అందుకని ఈరోజు పాకిస్తాన్కి $488 million ఇచ్చి దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. సరే, మన శత్రువు అప్గ్రేడ్ అవుతాడు, దాన్ని ఆపలేం మనం. అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చినా మాత్రం అమెరికా వింటుందా? వాడి ఇష్టం, ఎవడు కావాలంటే వాడికి ఇస్తాడు. వాడు టెర్రరిస్టులందరికీ వాళ్ళే పైసలు ఇచ్చారు కదా, హమాస్ను వాళ్ళే తయారు చేశారు, ఐసిస్కి ఒక గతంలో ఫండింగ్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్కి వాళ్ళే ఇస్తున్నారు. కాబట్టి టెర్రరిస్ట్ని వాళ్ళే తయారు చేస్తారు, మళ్ళీ అదే టెర్రరిస్ట్ వాళ్ళని వచ్చి చంపుతారు. సో ఇది అమెరికా హిస్టరీలోనే ఉంది కాబట్టి పెద్ద దాని గురించి పట్టించుకోకర్లేదు. ముజాహిద్దీన్ అన్నారు, అదే ముజాహిద్దీన్ తాలిబాన్ అయింది, ముజాహిద్దీన్కి వీళ్ళే ఫండింగ్ ఇచ్చారు. సో అందుకని దాన్ని ఏం చేస్తాం, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పాలు పెట్టి పోషిస్తున్నారు ఆ పాముకి, మళ్ళీ పాకిస్తాన్ అదే పాము వెళ్ళి మళ్ళీ అమెరికానే కాటేస్తుంది. అయినా వాళ్ళకి బుద్ధి రాదు. అందుకే అమెరికా షార్ట్ టర్మ్ 4 సంవత్సరాల నుండి ఎక్కువ ఆలోచన చేయలేరు. వాళ్ళ ప్రెసిడెంట్ 4 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి అంత దాటి ఆలోచన చేసే వాళ్ళకు ఆ టైం లేదు, స్పేస్ లేదు. వాళ్ళకి లాంగ్ టర్మ్ విజన్ అనేది వాళ్ళకి లేదు. సరే, మనం వీఆర్ రెడీ ఫర్ ఇట్. అలాగే చైనా కూడా ఇస్తోంది, HQ-19 కొత్త సిరీస్ ఆఫ్ రెడార్స్ అన్ని పాకిస్తాన్కి ఇస్తాం. సో పాకిస్తాన్ ఈజ్ అ టెస్టింగ్ గ్రౌండ్, ఒక ల్యాబొరేటరీ లాంటిది రెండు దేశాలకి. వాళ్ళ టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మనం ఏంటంటే ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఈ టెస్ట్లన్నీ కూడా మనం మిజైల్ టెస్ట్ అన్ని ఇటువంటి చాలా టెస్టులు చేస్తున్నాం. ఎందుకు అంటే కనుక మనకు తెలుసు మన శత్రువులు ఎటువంటి టెక్నాలజీ పాకిస్తాన్కి ఇస్తున్నారో. ఆ పాకిస్తాన్కి ఇస్తున్న టెక్నాలజీని కౌంటర్ చేయడానికి దానికంటే సుపీరియర్ టెక్నాలజీ కావడానికి కోసం మనం ఇవి చేస్తున్నాము. మన దగ్గర లేనివి ఆఫ్ కోర్స్ మనం ఫ్రాన్స్ నుంచో, ఇజ్రాయెల్ నుంచో, రష్యా నుంచో తెచ్చుకుంటున్నాము. కానీ అవి కూడా క్రమేపీ మన దేశంలోనే మనం రీప్లేస్ చేసుకుంటున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ స్పైస్ మిజైల్స్ మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. దానికి ప్రత్యామ్నాయాలు మన దేశంలో ఆల్రెడీ తయారు చేసుకుంటున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ 98% మన అమ్యూనిషన్ అంటే బుల్లెట్ దగ్గర తీసుకొని మిజైల్స్ దాకా భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. క్రమేపీ వీఆర్ షిఫ్టింగ్, ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. కాబట్టి ఈ టెక్నాలజీస్ అన్నీ వస్తాయని తెలుసు. మనల్ని కౌంటర్ చేయడానికి మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ల్యాబొరేటరీగా వాడుకుంటారని తెలుసు. మనం పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు, వీళ్ళ టెక్నాలజీస్, వీళ్ళ స్టాక్ మార్కెట్స్తో యుద్ధం చేస్తున్నాం అనే విషయం మనకు తెలుసు. దానికి మనం సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్. ఓకే, నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఈ వారం మన క్షాత్రంలో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లోకి వెళదాము. మన భారతదేశం కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసినటువంటి ఎంతో గొప్ప మహానుభావులు, అద్భుతమైనటువంటి సైనికుల గురించి మనం మాట్లాడతాం సార్. అందులో ఈ వారం మన బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి మేజర్ రామా రఘోబా రాణే గారు. సో ఒకసారి వారి గురించి వివరాలు చెప్తారా సార్? మనకు మేజర్ రామా రఘోబా రాణే గారు, ఈయన
కర్ణాటకలో పుట్టారు. ఆయన కార్వార్ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి. అప్పుడు కోర్స్ బ్రిటిష్ 1918లో పుట్టారు ఆయన. అప్పుడు బ్రిటిష్ ఎంపైర్ నడుస్తూ ఉండింది అది. అప్పుడు ఆయన అక్కడ అంటే అది దాని కర్ణాటక అన్న ప్రాంతం కాదు అది. ఇప్పుడు అది కర్ణాటకలో వస్తుంది. కానీ ఆయన కొంకణి మరాఠీ మాట్లాడేటువంటి కుటుంబంలో జన్మించారు ఆయన. ఆయన కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ నిరాకరణ ఉద్యమం ఏదైతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే జరుగుతూ ఉండిందో గాంధీ గారిది ఇతరత్ర అవన్నీ జరుగుతుందో దాంట్లో ఆయన చాలా మక్కువ చూపించి దాంట్లో వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతే వాళ్ళ తండ్రి భయపడ్డారు, వీడికి ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి భయపడి ఆయన మళ్ళీ పోస్టింగ్ మార్చుకుని తన స్వగ్రామంకి వచ్చి తన పిల్లవాడిని తన అండలో ఉంచుకుని ఈ ఉద్యమాల్లో వెళ్లకుండా ఉద్యోగం మళ్ళీ వేట కోసం అతన్ని పెట్టి ఇవన్నీ కష్టపడ్డారు. వాళ్ళ తండ్రి ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాబట్టి చాలా ప్రాంతాల్లో అతను చదువుకుని ఆ ప్రాంతం అంతా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలంతా కూడా తిరిగి అతను చిన్న వయసు ఆయనతో కూడా అలాగే జరిగింది ఆయన. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి కదా, కాబట్టి బ్రిటిష్ ఆర్మీలో చేరారు ఆయన. బ్రిటిష్ ఆర్మీలో చేరినప్పుడు అతని సెకండ్ వరల్డ్ వార్లో అతన్ని నియమించారు. సెకండ్ వరల్డ్ వార్లో మనకు తెలుసు బర్మా సైడ్ యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఆయన్ని డిప్లాయ్ చేశారు. అరక్కన్ ఆర్మీ యుద్ధంలో కొన్ని రివర్సెస్ వచ్చినాయి బ్రిటిష్ ఫోర్సెస్కి. జాపనీస్ ఫోర్సెస్ వాళ్ళని పుష్ చేశారు అక్కడి నుంచి. సో దాంట్లోంచి రిట్రీట్ అవుతున్నప్పుడు ఈయనకు రాణే గారికి ఈయన టీంకి వాళ్ళకి ఏం కమాండ్ ఇచ్చారంటే అక్కడ ఉన్నటువంటి వీళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ట్యాంకులు కావచ్చు, వీళ్ళ ట్రక్కులు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి అమ్యునిషన్లు కావచ్చు, ఏవి వదిలేసి వీళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. పథకం ప్రకారం అక్కడ అది నాశనం అయిపోయిన తర్వాత ఒక బ్రిటిష్ నేవీ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేయాలి. ఈయన టీము ఉండి జాపనీస్ ఫైరింగ్ జాపనీస్ వస్తున్నా కానీ ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వీళ్ళవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసి వెయిట్ చేస్తే కనుక నేవీ రెస్క్యూ రాలేదు వాళ్ళ దగ్గర. అప్పుడు వీళ్ళు నదిలో వాళ్ళు చాలా కష్టం మీద నదిలో వాళ్ళ ఫైరింగ్ని తట్టుకుంటూ వాళ్ళు దాటి వాళ్ళు వచ్చారనమాట. అప్పుడే సాహసోపేతంగా ఆయన అటువంటి డేరింగ్ ఆపరేషన్స్ చేయగలిగారు సెకండ్ వరల్డ్ వార్లో కూడా. తర్వాత ఆయన్ని బాంబే సాపర్స్ అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్టిషన్ తర్వాత ఆయన్ని డిసెంబర్ 1947లో బాంబే సాపర్స్కి ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన దాన్ని అక్కడ నియమించారు. ఆయన బాంబే సాపర్స్లో ఉండగా మనకు తెలుసు ఇమ్మీడియట్గా మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు చొరబడ్డారు. మనకు తెలుసు అప్పటికే మనకు రజౌరి వాళ్ళ అధీనంలో ఉంది, అది దీపావళి రోజు వాళ్ళ అధీనంలో ఉంది. మనం నేషనల్ స్టబ్లో దాని గురించి ప్రతి సంవత్సరం కూడా మనం దీపావళి సమయంలో మనం దాని గురించి మనం ప్రోగ్రామ్స్ చేసాం. రజౌరిలో ఉన్నటువంటి బలిదాన్ భవన్ గురించి మనం ప్రోగ్రామ్స్ చేసాం. మనం రజౌరి వాళ్ళ చేతిలో ఉంది. రజౌరిని విడిపించడానికి వెళ్ళినటువంటి టీంలో ఈయన కూడా వెళ్ళారు. నౌషేరా నుంచి మనకు అఖ్నూర్ జమ్మూని దాటిన తర్వాత అఖ్నూర్ వస్తుంది. అఖ్నూర్ తర్వాత నౌషేరా తర్వాత రజౌరి తర్వాత పూంచ్. ఇది ఆ స్ట్రెచ్. దాంట్లో వాళ్ళు వచ్చేసి రజౌరిని క్యాప్చర్ చేశారు. నౌషేరా ఆఫ్ కోర్స్ క్యాప్చర్ అయింది. ఈయన వెళ్ళేసరికి నౌషేరా రిలీజ్ అయిపోయింది. నౌషేరా నుంచి ఇప్పుడు రజౌరికి వెళ్ళారు. రజౌరికి వెళ్ళడానికి ఈయనని క్లియరెన్స్ టీంలో పెట్టారు. క్లియరెన్స్ టీంలో ఈయన వెళుతుండగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రోడ్ బ్లాక్స్ పెట్టడము, మన కల్వర్ట్స్ని విరగొట్టి పడేయడము, చెట్లను విరగొట్టి పడేయడము. అంటే మన భారత సైన్యం అక్కడ వెళ్ళకూడదు అని చెప్పి రజౌరి దాకా వెళ్లకుండా కంప్లీట్గా దాన్ని దారింబడి కూడా బ్లాకేట్స్ పెట్టారు. ప్లస్ వాళ్ళు చుట్టుపక్కల కొండల మీద అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు. ఆ ఫైరింగ్ని తట్టుకుని ఈయన ఈ రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ అటెంప్ట్లోనే మొదటి రోజే వీళ్ళ మీద బాంబులు పడి ఈయన టీంలో 2 మనుషులు చనిపోయారు. ఆయన కూడా గాయాలు తగిలిన బేఖాతర్ చేసి ఆయన రోజుకి 18-19 గంటలు కృషి చేసి ఆయన నిద్రాహారాలు కూడా సరిగా లేకుండా ఆయన ఈ రోడ్ క్లియరెన్స్ అంతా చేసుకుంటూ వెళ్ళారు. మైన్స్ పెట్టి ఆ చెట్లని బ్లాస్ట్ చేయడము, పెద్ద ఆల్పైన్ ట్రీస్ మనం చూసాం కదా కాశ్మీర్లో ఎలా ఉంటాయి, ఎంత పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్టును కొట్టి రోడ్డుకి అడ్డం పడేసి దాన్ని ఎలా తీయాలి, రంపాలు పెట్టి కోస్తే కనుక వారం పడుతుంది. సో అటువంటివన్నీ క్లియర్ చేస్తే కానీ మన ట్యాంకులు మన ఎక్విప్మెంట్ వెళ్ళదు. సో ఆ రోడ్ అంతా ధ్వంసం చేశారు. ఆ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే ఆయన మీద కాన్స్టెంట్ ఫైరింగ్, కాన్స్టెంట్ బంబార్డ్మెంట్ జరుగుతుండగా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. ఒకటి క్లియర్ చేస్తే నెక్స్ట్ దాన్ని క్లియర్ చేస్తే ఇంకొకటి, ఇలా ఎన్నో క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్ళి చంగస్ దాకా ఆయన తీసుకువెళ్ళగలిగారు. చంగస్లో కూడా ఈ రోడ్స్ అన్ని వాళ్ళ అధీనంలో ఉంటే కనుక ఆల్టర్నేట్ రూట్స్ చూపించి మన సైన్యాన్ని మన ట్యాంకులను తీసుకెళ్ళగలిగారు. అంటే ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 11 దాకా అసలు నిద్ర అన్నది ఆల్మోస్ట్ లేదు ఈయనకి. ఆ ఆహారం ఎంత తిన్నారో ఏంటో మనకు తెలియదు. కంటిన్యూస్గా ఈ ఎనిమీ అటాక్స్ని తట్టుకుని దానికి భయపడకుండా క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి
ఆగస్టు 13వ తారీఖున మనం రాజోరీని విడిపించుకోగలిగాము. ఆ రాజోరీని విడిపించుకోవడానికి చేసిన యుద్ధంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. అందుకని ఆయనకు పరమవీర చక్రతోటి ఆయన సన్మానించుకున్నారు. ఈయన మొట్టమొదటి వ్యక్తి బతికి ఉండగా పరమవీర చక్ర అవార్డీ. అందరూ చనిపోయిన తర్వాత మరణోపరాంత్ సన్మాన్ అంటారు కదా, చనిపోయిన తర్వాత మనం వాళ్ళ సాహస యుద్ధానికి మనం వాళ్ళకి అవార్డు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. కానీ ఈయన మొట్టమొదటి మనకు సోల్జర్ అయినా బతికి ఉండగా ఆయనకు పరమవీర చక్ర వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సాహసాన్ని ఆయన ఎలా రికగ్నైజ్ చేశారు. అఫ్ కోర్స్ అది మనకు జరిగింది నెక్స్ట్ 1950లో ఈయనకి పరమవీర చక్ర ఇచ్చారు. ఆయనకు 1968లో ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయినా కానీ కూడా ఆర్మీలో 71 దాకా, అంటే ఇంకొక 3 ఏళ్ళు ఆయన సివిలియన్ హోదాలో ఆయన పనిచేశారు, ఆర్మీకి పనిచేశారు. 71 కంప్లీట్గా రిటైర్ అయ్యారు. ఆయన 1994లో ఆయన పరమపదించారు. అఫ్ కోర్స్ ఆయన విగ్రహం మనకు వార్ మెమోరియల్లో ఢిల్లీలో చూడొచ్చు అయింది. అలాగే ఆయన స్వగ్రామంలో పెట్టారు. మనకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా వాళ్ళ షిప్స్ అన్నిటి కూడాను ఈ పరమవీర్ చక్ర పేర్లు పెట్టేవారు. అలాగే ఒక షిప్ పేరు ఈయన పేరు పెట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అది డీకమిషన్ అయిపోయింది. బట్ ఆయన అప్పుడు ఆ పని చేయకుండా ఉంటే ఈరోజు పిఓజేకేలో రజౌరీ ఉండేది. రజౌరీ ఈరోజు మన అధీనంలో ఉంది అంటే కనుక ఈయన పాత్ర చాలా చాలా కీలకమైంది. కాబట్టి ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఈ చర్యల వల్ల ఈరోజు మనం రాజౌరీని కాపాడుకోగలిగాం. ఆయన చేసినటువంటి చర్యలు ఇంకా చాలా మందికి రాబోయే ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని, ఆయన ఉత్తమగతులు ఆయనకు భగవంతుడు ఆయనకు సద్గతి ప్రాప్తిస్తారని చెప్పేసి మనం కోరుకుందాము. ఆయన ఘన నివాళులు మనదైనటువంటి నేషనల్ స్టెప్ లో మనం చేయగలిగిన చిన్న నివాళులు మనం అర్పిస్తాం. ఎస్ సార్, నిజంగానే మేజర్ రామ రాఘోబా రాణే గారి గురించి మనం తెలుసుకోవడమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన చిన్న పిల్లలకి, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈ దేశం కోసం పనిచేసినటువంటి త్యాగధనుల చరిత్రల్ని చెప్పడం నిజంగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన క్షేత్రంలో వెపన్ సెగ్మెంట్ లో ZSU 23-4 షిల్కా, ఇది సోవియట్ కి సంబంధించిన, సోవియట్ యూనియన్ రూపొందించినటువంటి సెల్ఫ్ ప్రొపెల్డ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వెపన్ సిస్టమ్ అని చెప్తున్నారు, SPAAG. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? చూడడానికి అయితే ఒక ట్యాంక్ లాగానే ఉంది, ట్యాంక్ మాత్రమే, దాంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా ఒకసారి చెప్తారా? మామూలు ట్యాంక్స్ కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే ఇది ఫస్ట్ చాలా ఫన్నీగా పెక్యులర్ గా పేరు ఎందుకుంది ఫస్ట్ మనం చూద్దాం. ZSU అంటే కనుక జెనిట్నియా సమకోడ్నియా ఉస్టముకా అన్నది ఒక రష్యన్ పేరు. అందుకనే ZSU. 23 అనేది 23 క్యాలిబర్ గన్, అది దాని యొక్క దాని గన్ క్యాలిబర్ 23 mm. 4 అంటే 4 గన్స్ కలిసి ఉంటుంది. 4 గన్స్ కూడాను ఒక యూనిట్ గా ఉంటుంది. అందుకనే దాంట్లో మనం చూస్తే మౌంటెడ్ ఏదైతే మన ట్యాంక్ మీద మౌంట్ అయినటువంటి కనిపిస్తుందో దానికి 4 ఉంటాయి. ఆ 4 ఫైర్ చేస్తుంటాయి అన్నమాట. ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ గా 60 దశకంలో రష్యా ఇంట్రొడ్యూస్ చేసింది. పెద్దగా సక్సెస్ అవ్వలేదు అది. దానికి ఒక రెడార్ ఉంటుంది వెనకాల. మామూలుగా రెడార్తో చూసి ఒక ఎస్టిమేషన్ చేసి ఓకే ఇది వస్తుంది అంటే ఈ స్పీడ్లో వస్తుంది, ఇంత దూరం నుంచి వస్తుంది అంటే ఇక్కడ వస్తుందేమో అని ఫైరింగ్ చేసేవాళ్ళు. అంత సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి తెలుసు ఈ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా తప్పించుకోవాలో వాళ్ళు తెలిసి వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి. బట్ మనం అది భారతదేశం కొనుక్కున్నాము, చాలా కాలంగా దాన్ని వాడాము. దీని గురించి ఈరోజు ఎందుకు చర్చిస్తున్నాము అంటే కనుక ఇది ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు సృష్టించింది. ఇది L-70. ఈ రెండు ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు ఎలా చేసాయి? పాత టెక్నాలజీని మనం దాన్ని డిజిటైజ్ చేసాం. దాన్ని డిజిటైజ్ చేసి దాన్ని పాత రెడార్లు అవన్నీ తీసేసి కొత్త అత్యాధునికమైన రెడార్లు పెట్టి కంప్లీట్గా కంప్యూటర్కి ఇంటిగ్రేట్ చేసేసాం. సో ఆటోనమస్గా అది డిసైడ్ చేస్తుంది ఎక్కడ ఏమొస్తున్నాయి. లో హైట్లో వస్తున్నటువంటి డ్రోన్స్, స్వామ్ డ్రోన్స్, వీటన్ని షూట్ డౌన్ చేస్తూ వెళ్ళింది. అందుకనే భారతదేశపు ఆపరేషన్ సింధూర్లో మనం చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని దశకాలుగా దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ పాత టెక్నాలజీ. అందరిది దీన్ని ఎప్పుడో తుప్పుపట్టేసి దీన్ని రద్దీ వాడికి అమ్మేసి ఉండేవాళ్ళు, కిలోకి ఇంత అని చెప్పి అమ్మేసి ఉండేవాళ్ళు. దానిని రీపర్పస్ చేశాం. ఈరోజు దాని గురించి చర్చిస్తున్నాం మనం. షిల్కా అన్నది రష్యాలో ఉన్నటువంటి ఒక నది పేరు.
ఆ పేరుతో కూడా దానికి వేరే ప్రత్యామ్నాయంగా దాని పేరు పెట్టారు. దానిని ఈరోజు రష్యానే డిస్కార్డ్ చేసింది లిటరల్గా. దాన్ని మనం రీపర్పస్ చేసాం. మన పాకిస్తాన్ మన మీద వేసిన డ్రోన్స్ అన్నింటినీ కూడా షూట్ డౌన్ చేయగలిగింది. ఇదిను L-70 వాటికి అనుసంధానం చేసి ఇవి IACC ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, దాన్ని మనం ఏమని పిలుస్తాము, ఆకాష్ తీర్ అని పిలుస్తాం. ఆకాష్ తీర్లో ఇంటిగ్రేట్ అయ్యింది. అంటే అక్కడ వ్యక్తి లేకపోయినా దాన్ని ఎవరో కూర్చొని గన్నులు ఫైర్ చేయలేదు. నేను డిజైన్ చేసింది ఏంటంటే అక్కడ ఎవరో కూర్చొని ఫైర్ చేసేవాళ్ళు. అంత మాన్యువల్గానే ఉండేది కదా. ఆ రెడార్లో చూసి క్యాల్కులేట్ చేసుకొని ఏ డిస్టెన్స్లో వస్తుంది ఆ సైడ్ తిప్పి ఫైరింగ్ చేసేవాళ్ళు. అలా కాకుండా అదే ఆటోనమస్గా ఫైర్ చేస్తుంది. అదే మొత్తం ఆ డిస్టెన్స్ ఎలివేషన్ చూసి దానికి దానిలో పెట్టినటువంటి టెక్నాలజీ కూడా మనకు LRF అని కొత్త టెక్నాలజీ పెట్టాం. లేజర్ రేంజ్ ఫైండర్. మామూలు రెడార్ కాదు అది, లేజర్ రేంజ్ ఫైండర్. అంటే లేజర్ లాగా దాన్ని ట్రాక్ చేయగలదు. ట్రాక్ చేసి ప్రతిదాన్ని షూట్ డౌన్ చేయగలదు. వస్తున్న వాటిని టకా 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 షూట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. తక్కువ ఖర్చుతోటి, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఖర్చుతోటి మనం ఇంత అద్భుతాలు సృష్టించాం. అందుకని షిల్కా గన్ అనేది మనం డిస్కార్డ్ చేయలేదు. దాన్ని మనం జుగాడ్ అంటే మన భారతీయులు నేర్చుకోవాలి ఎవరైనా జుగాడ్ అనేది. మనం ఎన్ని చెప్తున్నాం, మనం పాత టెక్నాలజీని ఎలా వాడుతున్నాం, మనం ఎలా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. దీంట్లో కొత్త రెడార్ సిస్టమ్, కొత్త కమ్యూనికేషన్ సిస్టము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాన్ని వాటిని రీపర్పస్ చేస్తున్నాము. అంటే ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ మనకి. మొత్తం ఈవెన్ దాన్ని తయారు చేసిన రష్యానే దాన్ని వాడట్లేదు. వాళ్ళు వాడుంటే బహుశా దీని నుంచి మనకు యుక్రెయిన్ నుంచి వస్తున్న డ్రోన్స్ని వాళ్ళే ఎదుర్కొని ఉండొచ్చు. వాడే టెక్నాలజీని మనం ఎఫెక్టివ్గా వాడగలుగుతున్నాం. అది మన గొప్పతనం, అది మన సైంటిస్ట్ యొక్క గొప్పతనం. ఇది దీన్ని స్పెషల్గా మనకు ఉన్నటువంటి ఇన్స్టలేషన్స్ దానికి సెక్యూరిటీగా పెట్టుకున్నాం. మన ఆయిల్ డిపోస్ కావచ్చు, లేదా మన అమ్యునిషన్ డంప్స్ కావచ్చు, కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే మనకు వల్నరబుల్గా ఉంటుందో, ఇక్కడ వీళ్ళు ఫైర్ చేయగలరు అంటాం, అటువంటి ప్రాంతాల్లో పెడుతున్నాం. అఫ్ కోర్స్ దీని ఎక్స్పాన్షన్స్లో ఇంకా నెక్స్ట్ వర్షన్స్ మనమే తయారు చేస్తాం, అది వేరే విషయం. కానీ బట్ అంటే ఎలా మనం టెక్నాలజీని ఇండ్యూస్ చేసి ట్రెడిషనల్ ప్లాట్ఫామ్స్ని కూడా మనం రీపర్పస్ చేయగలుగుతున్నాం అన్నది, అది భారతదేశంలోనే ఇది అద్భుతాలు మనం సృష్టించాం. ఇంకెక్కడ ప్రపంచంలో మనకు కనిపించలేదు. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. లాస్ట్ సెగ్మెంట్ సార్, ఇది కంపెనీ సెగ్మెంట్. ఈ వారం మనం డిస్కస్ చేయబోయే కంపెనీ పూణే బేస్డ్ కంపెనీ ఓలీ స్పేస్ కంపెనీ. ఇది వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందిస్తున్నట్టుగా కనబడుతోంది. వివరాలు చెప్తారా సార్? ఇది 2023లో స్టార్ట్ అయింది, అంటే చాలా రీసెంట్, 3 సంవత్సరాలే అయింది ఇది. దీన్ని జేమ్స్ సోలమన్ అండ్ సుమన్ హిరానాథ్ అని చెప్పి ఇద్దరు స్టార్ట్ చేశారు. ఇది ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ, ఆఫ్ కోర్స్ ఇది పూనా బేస్డ్. ఇది సూపర్ అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. వీళ్ళ దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మొదటిది మనం చూస్తే కనుక ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, FSOC అంటారు. ఇది వాళ్ళు ఉన్నట్టు మేజర్. ఇది ఈ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే కనుక కమ్యూనికేషన్స్ మనకు గ్రౌండ్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్, అలాగే గ్రౌండ్ టు శాటిలైట్, శాటిలైట్ టు శాటిలైట్, ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మానిటర్ చేయగలరు, అది హ్యాండిల్ చేయగలరు. శాటిలైట్ దీంట్లో వీళ్ళు దాన్ని ఇన్వాల్వ్ చేయగలరు. 50,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్ కమ్యూనికేషన్స్ అన్ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. అలాగే శత్రువు యొక్క శాటిలైట్ని కూడా వీళ్ళు టార్గెట్ చేయగలరు. శత్రువు ఉన్నటువంటి శాటిలైట్స్ ఏం కమ్యూనికేట్ చేస్తున్నాయి, ఏది వీళ్ళకు రిసోర్స్ ఇస్తుంది, అవన్నీ కూడా ట్రాక్ చేయగలరు వీళ్ళు. అటువంటి కెపాసిటీ. అలాగే మనకు గ్రౌండ్ లెవెల్లో 20 కిలోమీటర్స్ రేంజ్లో వీళ్ళ కమ్యూనికేషన్స్ వెళ్ళగలదు. అటువంటి చేశారు. 99.999% అవైలబిలిటీ దీనిలో వాళ్ళు అచీవ్ చేయగలిగారు, ఒక ప్రైవేట్ రంగ సంస్థ 3 సంవత్సరాల్లో. ఇది ఫస్ట్ ప్రోడక్ట్. రెండవది డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్, DEW అంటారు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అన్నది మనకు తెలుసు, దాన్ని లేజర్ అని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకో. డైరెక్టెడ్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేసి ఒక బీమ్ లాగా దాన్ని కొట్టి దాన్ని షూట్ డౌన్ చేయగలిగింది. ఇది చాలా అద్భుతాలు సృష్టిస్తాం. ఇది ఏం చేస్తోందంటే మనకు ఆకాశంలో ఉన్నటువంటి మల్టిపుల్ టార్గెట్స్, అవి మిజైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి షూట్ చేయగలరు. సో టార్గెట్ ఎలా చేస్తుంది, అది మల్టిపుల్ స్ట్రీమ్స్లో తీసుకుంటుంది. మన ఏవాక్స్ కావచ్చు, గ్రౌండ్ రెడార్స్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, 3-4 దగ్గర నుంచి ఫీడ్ తీసుకొని అది కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి ఈ లేజర్ బీమ్ కొట్టి దాన్ని షూట్ డౌన్ చేయగలరు. దాంట్లో కూడా 2 కిలోవాట్ నుంచి తీసుకొని వాళ్ళు 30 కిలోవాట్ వరకు, 2 to 30 కిలోవాట్ వరకు రేంజ్ తయారు చేశారు. ప్లస్ ఇది ప్రోటోటైప్ కాదు, టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ కాదు, ఫుల్లీ ఫంక్షనల్ ప్రోడక్ట్ తయారు చేసి ఇచ్చేశారు సైన్యానికి.
ఫస్ట్ టైం మన దేశంలో ఫుల్లీ ఫంక్షనల్ DEW వెపన్ వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే లేజర్ వెపన్ అనుకుందాం. $1 రమారమి $1 నుంచి $2 కంటే ఎక్కువ ఖర్చు ఉండదు అని చెప్తున్నారు. $3 కంటే తక్కువ ఖర్చు ప్రతి షాట్ అంతకంటే ఖర్చు ఉండదు. అంటే ఈవెన్ వాడు కనుక మనకు షహీద్ 136 డ్రోన్స్ మనకు ఇరాన్ లాంటి డ్రోన్స్ వచ్చాయంటే $30,000 అది. $30,000ని మీరు $1 షూట్ డౌన్ చేస్తున్నారు. ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అది. సో అటువంటి టెక్నాలజీ వీళ్ళు తీసుకొచ్చారు. సో అద్భుతాలు సృష్టిస్తున్నారు మన ప్రైవేట్ రంగ సంస్థలు, కొత్త స్టార్టప్స్. మోదీ ప్రభుత్వం వచ్చి డిఫెన్స్ రంగాన్ని ఓపెన్ చేసిన తర్వాత, స్పేస్ రంగాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఎన్నో కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, పేరు ఊరు తెలియనటువంటి కంపెనీలు కూడా ఈరోజు మన దేశ రక్షణ కోసము, మన సైన్యాని కోసము అద్భుతాలు సృష్టించిస్తున్నారు. అందుకనే మనం చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి వారం కూడా ఇటువంటి వాళ్ళని పరిచయం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. వీళ్ళు దీంట్లో కూడా 85% ఇండిజినస్ టెక్నాలజీ. సరే, కొంత వాళ్ళు కాంపనెంట్స్ అక్కడి నుంచి తెచ్చుకొని ఉండొచ్చు. మన దగ్గర ఇంకా అటువంటి ఎకో సిస్టమ్ లేదు. 75% ఉండింది, దాన్ని 85% తీసుకొచ్చారు. బహుశా మిగతా కాంపనెంట్స్ భారతదేశంలో తయారు చేసినటువంటి ఎకో సిస్టమ్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత 100% మన దేశంలో తయారు అవ్వచ్చు. మెటలర్జీ ఎస్పెషల్లీ మనకు రేర్ ఎర్త్ మినరల్స్ అని మనం చైనా నుంచి తెచ్చుకుంటాం. అది కూడా క్రమేపీ మన దేశంలో తయారు అవ్వగలిగితే, మెటలర్జీ మారగలిగితే బహుశా దాని డిపెండెన్స్ కూడా పోతుంది. బట్ 85% ఇండిజినస్ టెక్నాలజీ అంటే చిన్న విషయం కాదు. అది వాళ్ళు అచీవ్ చేయగలిగారు. నెక్స్ట్ స్టెప్ వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మూడోది రాబోతుంది, దట్ ఈస్ అండర్ డెవలప్మెంట్. వైర్ లేకుండా ఛార్జింగ్ ఎలా చేయాలి. ఇది మన సెల్ ఫోన్లకి అయితే చాలా ఓకే, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు మనకు చిన్న విషయం, పెద్ద విషయం కాదు. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్కి, మనకు డ్రోన్స్కో లేకపోతే మనకు ఇతరత్ర మనకు రెడార్స్ సంబంధించో లేదా సైనికుడు మోసుకెళ్ళేటువంటి ఎక్విప్మెంట్ని మరి రీఛార్జ్ చేయాలంటే అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్లగ్గులు లేకపోతే ఎలా ఛార్జ్ చేస్తాం. సో వాటికి కావాల్సిన టెక్నాలజీ వీళ్ళు తయారు చేస్తున్నారు. సో నీష్ టెక్నాలజీస్ మొత్తం అసలు ప్రపంచంలోనే 2-3 దేశాలు తప్ప ఎవరి దగ్గర లేనటువంటి టెక్నాలజీస్ ఒక ప్రైవేట్ రంగ సంస్థ. అంటే DRDO చాలా వాటిల్లో బిజీగా ఉంది. అన్ని DRDOని ఎత్తున వేయడానికి మనం మంచి పద్ధతి కాదు, సమంజసం కాదు. అది ప్రైవేట్ రంగ సంస్థ కూడా ముందుకు వచ్చి ఇటువంటి టెక్నాలజీస్ తీసుకొచ్చి మన సైన్యానికి అందించడం అనేది చాలా పెద్ద విషయం. అఫ్ కోర్స్ మనకు కావాల్సిన టెక్నాలజీ మనం తీసుకున్న తర్వాత ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా వెళ్ళబోతోంది. మనం ఎందుకంటే అది కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా. కానీ కొన్ని టెక్నాలజీస్, రెస్ట్రిక్టెడ్ టెక్నాలజీస్ మాత్రమే మనం వాళ్ళకు ఎక్స్పోర్ట్ ఇస్తాం. మనం మిగతా నీష్ హై ఎండ్ టెక్నాలజీస్ మనమే వాడుకుంటాం. బట్ వీరికి సోలమన్ తర్వాత మనకు హీరానాథ్ గారికి, వాళ్ళ సిబ్బందికి, వీళ్ళని ఎంకరేజ్ చేసిన DRDO, మన ఫోర్సెస్, వీళ్ళందరినీ కూడా అభినందన. ఎస్ సార్, ప్రతి వారం కూడా చాలా గొప్ప గొప్ప ఆవిష్కరణల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. వాటిని చాలా అద్భుతంగా వివరిస్తున్నటువంటి మీకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ప్రతి వారం కూడా ఒక తప్పక చూడవలసినటువంటి ఒక క్లాసు, వినవలసినటువంటి క్లాస్గా నాకైతే అనిపిస్తుంది ప్రతిసారి కూడా. రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్, 90వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. వీలైనంత వరకు ఈ వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళ చేత, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళ చేత, అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు, చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఈ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళు చూస్తారు, అనేక అంశాలు తెలుసుకుంటారు. దాని నుంచి వచ్చేటువంటి కొన్ని అంశాల మీద మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ మొదలు పెడతారు. సో ఇది ఒక స్ప్రెడ్ ద వాయిస్ అండ్ మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ పనిచేస్తోంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జాయిన్ ఆప్షన్ ద్వారా మెంబర్స్గా కూడా జాయిన్ అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.